నాకు ముక్తి మోక్షం అంటే నీకు మళ్ళా తిన్నాగా ఉడతావు, మళ్ళీ జన్మలనే నీకు మోక్షము అర్జునునికి లేదు అని అంటాడు. అది నిజమేనా సార్? అంత సినిమాలో లేకుంటే అదేమన్నా? మహాభారత కథలో అది లేదు. మహాభారత కథ మనం వ్యాసుడిదే తెలుసుకుంటున్నాము. వ్యాస భారతంలో అటువంటి కథలు ఏమీ లేవన్నమాట. లేవు. ఇక ఏమైతుందంటే ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా భక్తితోటి చాలా మంది రాస్తారు, అట్లా తప్పేమి లేదు. ఎవరి భక్తికి వాళ్ళు రాస్తారు. నాకు కూడా భక్తి ఎక్కువైంది అనుకోండి, నేను కూడా రాస్తాను. ఇప్పుడు నేను భక్తులు ఎలా ఉండాలి అనే దాని మీద ఒక బుక్ రాస్తున్నా. ఆ బుక్ లోపల ఏంటంటే అన్ని టెంపుల్స్ లో 3 లైన్లు పెట్టాలి. ఆ 3 లైన్లు పెట్టమని నాకు దేవుడు కళ్ళలోకి వచ్చి చెప్పాడని రాస్తున్నా నేను. నాకు దేవుడు కళ్ళలోకి వచ్చి 3 లైన్లు పెట్టాలి. అందులోపల ఒకటేమో మహాభక్తుల కోసం, ఇంకోటి సగం భక్తుల కోసం, ఇంకోటి శ్రీనివాస్ లాంటి భక్తుల కోసం అని చెప్పేసి 3 లైన్లు చేయాలని రాస్తున్నా. రాసిన తర్వాత కొన్నాళ్ళకు ఇదే సత్యం అయిపోతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరిది ఎక్కువ పాపులర్ అయితే వాళ్ళది. ఇప్పుడు మీరు నార్త్ ఇండియాకి వెళ్తే అక్కడ వాల్మీకి రామాయణం కంటే కూడా తులసి రామాయణమే ఎక్కువ పాపులర్ గా ఉంది. మీరు అదే తమిళనాడుకి వెళ్ళారు అనుకోండి, వాళ్ళు అసలు వేదాలు లేవు ఏం లేవు అంటారు. వాళ్ళు అసలు వేదాలను కూడా అసలు రామాయణం కాదు, వాళ్ళు వేదాలు కూడా యాక్సెప్ట్ చేయరు. అదే సినిమాలో కల్పితమా మరి? ఖచ్చితంగా కల్పితం. సినిమాలో ఇప్పుడు మీకు చెప్పినటువంటి కలియుగంలో ఉన్నటువంటి భక్త కన్నప్ప కదా. మీరు ఏ ఆలయం కన్నా వెళ్ళండి, ఆలయం యొక్క పురాణం అడిగితే మీరు వాళ్ళు ఏమని చెప్తారు? స్థల పురాణం లోపల ఈ ఆలయంలో ఒక రాజు కట్టించాడు, రాజుకు దేవుడు కళలో కనిపించి నువ్వు ఇక్కడ దేవాలయం కట్టించాలని చెప్పాడు అంటారు. అనగానే అప్పుడు ఆ రాజుకు 2వ రోజు 3వ రోజు అక్కడ ఒక ఇసుక లోపల ఒక విగ్రహం దొరుకుతుంది. అప్పుడు ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు రాజు. ఇలాగా దాదాపుగా మీకు అన్ని టెంపుల్స్ లో ఇటువంటి కథలు అవన్నీ ఉంటాయి అనమాట. దాన్ని స్థల పురాణం అంటారు. ఇప్పుడు తప్ప ఇవన్నీ వదిలేసేయండి, దండం పెట్టుకొని రావడంలో ఏం తప్పేముంది చెప్పండి? ఎక్కడ ఏ ఇది ఉందో తెలియదు కదా. అన్ని చోట్ల దేవుడు ఉన్నప్పుడు ఆ రాళ్లలో ఎందుకు ఉండడు దేవుడు? అందులోపల ఇంకా మంచిగా ప్రతిష్ఠించారు అంటే ఇంకా కాస్త జాగ్రత్తగా కూడా నియమ నిష్టలతోనే చేసి ఉండొచ్చు. అలా దండం పెట్టుకోండి. అని కథలుగానే మనకు మెయిన్ తెలుసుకునేది ఏంటంటే వేదంలో ఉన్నది మాత్రమే సత్యం. పురాణాలలో మనం మధ్యాహ్నం చెప్పుకున్నట్టుగా రకరకాల పండితులంతా ఇప్పుడు పాండిత్యం అనేది చాలా డేంజర్. పాండిత్యం అంటే ఏంటంటే మాటలతోని గారడీ చేయడం. అంటే వాళ్ళకు భక్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు నారాయణ భట్టాద్రి ఉన్నారు, ఆయనకు పాండిత్యం ఉంది. మొదటి లోపల ఆయనకు భక్తి లేదు, పాండిత్యం చాలా ఉంది. కాకపోతే పాండిత్యం ఉన్న వాళ్ళు ఏంటంటే అక్కడ ఆగిపోతారు. కానీ కొంతమంది ఏంటంటే పాండిత్యానికి భక్తి కలుపుతారు. భక్తి కలిపినప్పుడు ఏమవుతుందంటే అది చాలా ఉన్నతమైనటువంటి కావ్యంగా మిగిలిపోతుంది. ఇప్పుడు మీరు తీసుకున్నట్లయితే పోతన లోపల భక్తి లేకపోతే పోతన భాగవతం ఇంత పాపులర్ కాదు. పోతన భాగవతము వ్యాస భాగవతానికి దాదాపు సమానం. కానీ మన తెలుగు రాష్ట్రాలలో తీసుకున్నట్లయితే మీరు ఎవరిని అడిగినా కూడా పోతన భాగవతాన్ని ఎక్కువ ప్రాచుర్యంలోకి తెచ్చారనేది చెప్తారు. నిజంగా చెప్పాలంటే పోతన భాగవతం ఇంకా తీయగా కూడా అనిపిస్తుంది మనకు. సో ఇదంతా ఏం లేదు. అది కాక ఏంటంటే భక్తి లోపల వాళ్ళు కొన్ని దర్శిస్తారు, అలా బాగుంది అని చెప్పేసి అనిపించి రాస్తారు. ఇప్పుడు కృష్ణ కర్ణామృతం ఉన్నది. కృష్ణ కర్ణామృతంలో అయితే ఇక కథలుగా దేవుణ్ణి ఎంత ఇదిగానో అదొక పాపులర్ కథ మీ అందరికీ తెలిసే ఉంటుంది. కృష్ణుడిని ఎలాగైనా దొరకబట్టుకుందామని చెప్పేసి గోపికలందరూ ప్రయత్నం చేస్తుంటారు. ఈయన మాటికి అందరి ఇళ్ళకి వస్తున్నాడు, కుండలు పగలు కొడుతున్నాడు, వెన్న దొంగతనం చేస్తున్నాడు అని చెప్పేసి ఆయనను పట్టించడానికి ఒక ఆవిడ ఏం చేస్తుందంటే నైట్ టైం ఉంచి మంచిగా కుండలన్నిటికీ గంటలు కడుతుంది అన్నమాట. గంటలు కడితే కృష్ణుడు కనుక వచ్చి వాటిని కొడితే రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతాడు. సో ఇదన్నమాట, దొంగతనం చేస్తూ దొరికిపోతాడు అని చెప్పేసి వాళ్ళు అలా చేస్తారు గోపికలు. చేయగా ఇది నిజంగా మహాభారతంలో లేదు మనకు. ఇప్పుడు వ్యాస భారతంలో లేని కథ అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, గంటలు దానికి తగిలించగానే కృష్ణుడు తన గ్యాంగ్ వేసుకొని వస్తాడు. వచ్చిన తర్వాత చూసేసరికి అక్కడ పెరుగు ఇవన్నిటికీ కూడా గంటలు కట్టేసి కనిపిస్తాయి. పెద్ద పెద్ద కుండలు, వాటన్నిటికీ గంటలు ఉంటాయి. అప్పుడు ఈయనకు అర్థమవుతుంది అనమాట. ఓకే అని చెప్పేసి అప్పుడు ఆ గంటల నిష్ అంటాడు. దేవుడు కదా ఏమన్నా అనగలడు అంటే అవన్నీ ఆగిపోతాయి. అవి కదలడము, ఆ గంటల యొక్క శబ్దం రావడము ఆగిపోతుంది అనమాట. రాయిపోగానే తన ఫ్రెండ్స్ అందరిని అంటాడు, మీరు అందరు ఎక్కండి, ఎక్కేసి విచ్చలవిడిగా తీసేసుకోండి అంటారు. అందరు చక్కగా ఎక్కుతారు, విచ్చలవిడిగా దాన్ని తీసేసుకుంటారు. తీసేసుకున్న తర్వాత ఇక లాస్ట్ లోపల శ్రీకృష్ణుడు వెళ్ళాలి కదా. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు, లోపల చేయి పెడతాడు, ఏం సౌండ్ రాదు. చేయి పెట్టుకొని తను తింటుండగా ఒక్కసారిగా గంటలన్నీ మోగుతాయి. ఈయన అంటాడు గంటలు, అయ్యయ్యో నేను వద్దని చెప్పాను కదా అంటే, అయ్యయ్యో వాళ్ళ గంటలు అంటే మాకు అలవాటు అయిపోయింది, నీకు ఎప్పుడైనా నైవేద్యం ఇచ్చేటప్పుడు మాకు మోగడం అలవాటు అయిపోయింది మహానుభావ అని చెప్పేసి. అంటే జడ వస్తువులలో కూడా చైతన్యం ఉంది. భగవంతుని చూస్తే అవి అలా కదిలిపోతాయి. మంజునాథ సినిమా లోపల చిరంజీవి వస్తుంటే అక్కడ ఉన్నటువంటి జడ రూపంలో ఉన్న శివలింగాలన్నీ కదిలిపోతూ ఉంటాయి. సో ఇటువంటి భక్తి తప్పు లేదు.
మన లోపల భక్తి భావాన్ని పెంచే ప్రతిదీ కూడా కరెక్టే. అయితే మనము ప్రామాణికంగా తీసుకునేది మాత్రం వేదవ్యాసుడు, వాల్మీకి చెప్పినవి మాత్రమే తీసుకుంటాం. వాల్మీకి రామాయణాన్ని గాని, వేదవ్యాసుడి యొక్క పురాణాలు గాని, మహాభారతాన్ని గాని తీసుకుంటాం. ప్రారంభించుకుందాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం. శ్రీకృష్ణౌ వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసం లోపల ఎంతో అద్భుతమైనటువంటి తత్వరూపంలో ఉన్నటువంటి అరణ్య పర్వాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. గత వారం వరకు మనం తెలుసుకున్నది ఏంటంటే, వీరు అర్జునుడికి స్మృతి అనేటటువంటిది ఏదైతే ఉంటుందో ఆ విద్యని అందించాడని చెప్పేసి, ఆ విద్య వల్ల అతను ఏం చేశారంటే, ఎవరికి కనిపించకుండా అందరి నుంచి దాక్కోగలిగి విపరీతమైనటువంటి శక్తితోటి, ప్రకాశంతో పర్వతాలన్నీ దాటుకుంటూ వెళ్తాడని, ముందు ఇంద్రుడిని కలుస్తాడని, ఇంద్రుడిని కలిసిన తర్వాత ఆయననే శివుడి గురించి తపస్సు చేయమని, నీకు అర్హత రావాలంటే శివుడి గురించి తపస్సు చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, ఆ తర్వాత శివుడి గురించి తపస్సు చేస్తాడు. శివుడు కూడా ఆశ్చర్యపోతాడు, అర్జునుడు ఇంత గొప్పవాడు అని చెప్పి శివుడికి కూడా తెలుస్తుంది. అప్పుడు మనకు తెలిసినటువంటి కిరాతార్జునీయం కథ జరగడం మనం చూసాం. ఆ కథ లోపల చివరిగా అర్జునుడు, శివుడు ఇద్దరు కూడా పోరాడడం జరుగుతుంది. అర్జునుడు కొద్దిసేపటికి తన అస్త్రాలన్నీ తగ్గిపోవడము, తను ఏ అస్త్రాలు వేసినప్పటికీ, ఏ శస్త్రాలు వేసినప్పటికీ కూడా శివుడినవి ఏమీ చేయకుండా ఉండడము చూసి చాలా ఆశ్చర్యపోతాడు. చివరికి తన శరీరం అంతా కూడా శివుడు వేసిన బాణాలతోని చాలా ఛేదింపబడి బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ఆ సమయం లోపల శివుడు ప్రత్యక్షమైతాడు. ఆయనను చూసిన తర్వాత అర్జునుడు కళ్ళనీళ్ళ పర్యంతమవుతాడు. ఎన్నో కోట్ల జన్మల అదృష్టం ఉంటే తప్ప భగవంతుని దర్శనం చేసుకునే అదృష్టం ఉండదు. నేను ఇలా నిన్ను దర్శనం చేసుకోవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం అని చెప్పడము, అతని దగ్గర పాశుపతాస్త్రం తీసుకోవడము, ఆ తర్వాత ఇంద్రుడు అతని దగ్గరికి రావడము, మాతలి వస్తాడు. మాతలు వచ్చి, రావయ్యా నువ్వు నాతో రావాలి, ఇక ఇంద్రుడు పిలుస్తున్నాడు నిన్ను రమ్మని స్వర్గలోకంకి అంటే, మాతలికి చెప్తాడు, ఈ రథం ఎక్కడానికి నాకు అర్హత లేదు, ముందు నేను చేయవలసిన పుణ్యకార్యాలన్నీ చెయ్యాలి, ఇంత గొప్ప రథం ఎక్కడం అంటే మాటలు కాదు అంటే, అతను అంటే లేదు నువ్వు చాలా గొప్ప తపస్సు చేశావు, ఇలా తపస్సు చేసిన వాడికి మాత్రం ఎక్కే అవకాశం ఉంది, నువ్వు స్వర్గలోకంకి వచ్చే అవకాశం కూడా ఉంది, నీకు అర్థమవుతలేదు, మేము ఎంత మంచి హోస్ట్స్మో, అక్కడికి వచ్చిన తర్వాత నీకు అర్థమవుతుంది, ఆతిథ్యం చాలా చక్కగా ఇస్తామని చెప్పేసి చెప్తారు. చెప్పిన తర్వాత ఈయన పితృతర్పణాలు చేస్తాడు, భగవంతుడికి ధ్యానం చేస్తాడు, తర్వాత గంగా స్నానము పూర్తిగా చేస్తాడు, తను బాగా పవిత్రుని అయ్యాను అన్న తర్వాత మాతలి ఎవరైతే రథసారథి, ఇంద్రుడి రథసారథి ఉంటాడో అందులోపల బయలుదేరి అక్కడికి చేరుకోవడము, ఇంద్రుడు ఇతన్ని చూడగానే చాలా సంతోషపడము, ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. వ్యాస భాగవతం ప్రకారం ఇంద్రుడు అర్జునుడిని, అంత పెద్దవాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడని. అందరూ ఆ ఇంద్రుడికి ఏంటంటే ఎట్లా ఏదో పెద్దగా ఏదో గర్వం, ఏదో సాధించినటువంటి గర్వం అన్నమాట ఇంద్రుడిలో ఉన్న కూడా. చూసుకుంటే ఎంత చూసుకున్నా ఆయనకు మరి 1000 కళ్ళు, ఆ 1000 కళ్ళతో అర్జునుడిని ఎలా చూసుకున్నా కూడా ఆయనకి తనలోని అంశ కదా, అది చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఇంకా ఈయనకి ఎంత అద్భుతమైన ట్రీట్మెంట్. సమయం దొరికినప్పుడల్లా అర్జునుడు అలా ఆకాశయానం చేస్తూ ఉంటాడు, నక్షత్రయానం చేస్తూ ఉంటాడు, అవన్నీ చూస్తూ ఆశ్చర్యపోతూ ఉంటాడు, అమరావతి అందాలన్నీ చూస్తూ సంతోషంగా ఉంటాడు. ఇలా ఉంటాడు. అక్కడి నుంచి అందరూ రావడం, ఈయనకి అస్త్రాలన్నీ ఇస్తారు, రకరకాల అస్త్ర ప్రయోగాలు, కుబేరుడు, అగ్ని, వరుణుడు, ఇక వాళ్ళ దగ్గర లేని అస్త్రం లేదు, అన్ని అస్త్రాలను కూడా అర్జునుడికి ఇవ్వడం జరుగుతుంది. ఆఖరికి వజ్రాయుధం కూడా ఈయన పట్టుకోగలుగుతాడు, ఇంద్రుడు సింహాసనం మీద కూడా కూర్చొని ఉండగలుగుతాడు. సో ఇవన్నీ చేస్తుంటే, అస్త్రాలన్నీ తీసుకున్నావు, కాకపోతే ఇక్కడ మా దగ్గర గంధర్వ రాజు ఉన్నాడు చిత్రసేనుడు, ఆయన దగ్గర నువ్వు పాటలు, డాన్సెస్ కూడా నేర్చుకో అనగానే, ఏం పాటలు అనగానే, ఈ సినిమా పాటలు అవి కాదు, సినిమా పాటలు అవన్నీ శ్రీనివాస్ చూస్తాడు, నువ్వు అలా కాదు, నువ్వు మహానుభావుడివి, నువ్వేం చేయాలి అంటే అద్భుతమైనటువంటివి, మీ భూలోకంలో ఎటువంటి వారు నేర్చుకోనటువంటి, ఇది చూడగానే ఎవడైనా సమ్మోహానికి గురవ్వాలి, అటువంటివి నేర్చుకో అని చెప్పి చిత్రసేనుడికి చెప్తాడు. చిత్రసేనుడు చాలా ఇతన్ని ఓదారుస్తూ ఉంటాడు. అర్జునుడు మధ్య లోపల సడన్ గా వాళ్ళు చేసినవన్నీ జ్ఞాపకం వస్తూ ఉంటాయి ఇతనికి, దుర్యోధనుడు, శకుని వీళ్ళందరూ చేసినవి, మధ్యలో బాధపడిపోతూ ఉంటాడు. మళ్ళీ చిత్రసేనుడు ఊరుకోబెడుతూ ఉంటాడు, ఇంద్రుడికి చెప్తాడు, ఈయన మాటకి ఏడుస్తున్నాడు అంటే, ఊరుకోబెట్టు, చాలా రోజులు ఉంచేసుకుందాం మన దగ్గరనే, అతను బాధ మర్చిపోయేదాకా మన దగ్గరే ఉంచుకుందాం అని చెప్పేసి అండము, చిత్రసేనుడు మాటకి అర్జునుడిని ఊరడించడం, ఇవన్నీ కూడా మనం గత వారం తెలుసుకున్నాం. ఆ తర్వాత ఏమవుతుంది, అర్జునుడు
మళ్ళీ ఒక్కసారి సడన్ గా కర్ణుడు జ్ఞాపకం వస్తాడు. వాడు ఎంత దుర్మార్గుడు అని చెప్పి ఇట్లా ఒళ్ళంతా కాగిపోతూ ఉంటుంది. సరే ఆ కోపాన్ని తగ్గించుకోవడానికి తల్లిని జ్ఞాపకం చేసుకుంటాడు. తల్లి జ్ఞాపకం చేసుకుంటే కోపం తగ్గకపోగా ఇంకో 10 రెట్లు 10 రెట్లు పెరుగుతుంది అనమాట. అదేదో సినిమా లోపల హీరోయిన్ అంటుందన్నమాట హీరోతోని, నువ్వు ఇంత కోపం తెచ్చుకోకయ్యా ఎప్పుడు, జనాల మీద ఎందుకయ్యా నీకు ఇంత కోపం, ఇంత కోపం తెచ్చుకుంటే ఏమైతావు నువ్వు కోపం వచ్చినప్పుడు ఏం చేస్తావు అంటే నన్ను తలుచుకో, 10 లెక్క పెట్టుకొని ఉండు, 10 లెక్క పెడితే అప్పుడు నీ కోపం తగ్గిపోతుంది అని. సో హీరో అలాగే చేస్తాడు, చాలా సార్లు తగ్గిపోతుంది అనమాట. తగ్గిపోతే అప్పుడు అనుకుంటాడు ఇది బానే ఉంది, 10 లెక్క పెడితే చాలు అని చెప్పేసి. దీన్ని ఇంకో సినిమా లోపల స్పూఫ్ లాగా తీశారు. తీసి అందులోపల ఏం చేశారు, వాడు హీరోయిన్ మళ్ళీ చెప్తుంది, సేమ్ ఈ సినిమాని చూసే ఆమె చెప్తుంది అనమాట, 10 లెక్క పెట్టుకొని నన్ను తలుచుకొని అని చెప్పేసి. అప్పుడు వాడు 10 లెక్క పెట్టుకుంటాడు. ఆ తర్వాత అవతల వాడిని కోపం వచ్చినా ఎవరి మీద అయితే కోపం వస్తుందో వాడిని పట్టేసి కొట్టేస్తాడు అనమాట. హీరోయిన్ అంటుంది, నేను చెప్పినట్టుగా చేయమన్నాను కదా అంటే, కరెక్టే కానీ 10 లెక్క పెట్టే లోపల నాకు కోపం 10 రెట్లు పెరిగిపోయింది, తిట్లు తినాల్సినోడు తన్నులు తినేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి చెప్తాడు అనమాట. సో ఏది ఏమైనా అర్జునుడికి పాపం బాధ కలుగుతూ ఉంటుంది. ఈ బాధ కలుగుతూ ఉన్నప్పుడు అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఇంద్రుడు అంటాడు ఒక పని చేద్దాము, ఆయన ఫస్ట్ డే వచ్చినప్పుడు ఊర్వశి వైపుకి అదో రకంగా చూడడం నేను చూశాను, సో నువ్వు ఒక పని చేయి, ఊర్వశిని ఆయన సేవల కోసం వినియోగించు, అండ్ ఊర్వశికి కూడా చెప్పు నువ్వు. ఇదంతా చిత్రసేనుడు, ఇంద్రుడు డైరెక్ట్ గా మాట్లాడాడు, అర్జునుడు కొద్దిగా కుళ్ళిపోతున్నాడు పాపం, మనసు లోపల బాధపడిపోతున్నాడు అని ఇంద్రుడు చెప్పకుండా చిత్రసేనుడితో చెప్తాడు. చిత్రసేనుడు ఒక తండ్రి కంటే కూడా గొప్పగా అర్జునుడిని మాటకి ఓదార్స్తుంటాడు. ఎట్లయితే రాముడు సీతాదేవి పోయినాక ప్రధానికి ఎట్లయితే ఏడుస్తూ కూర్చుంటాడో, అర్జునుడు ప్రతిసారి నువ్వు ఇక్కడ స్వర్గలోకంలో సుఖాలన్నీ అనుభవించవయ్యా అంటే అన్నదమ్ములను తలుచుకొని తల్లిని తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. పాపం ఇంద్రుడు ఎంతో కష్టపడతాడు ఇతన్ని ఎలా అయినా సరే సంతోషంగా ఉంచుతామని. సరే చిత్రసేనుడితో చెప్తాడు, నువ్వు కొద్దిగా చెప్పు, నేను చెప్తే వినడు, సో నువ్వు చెప్పు, పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు, సో నువ్వు ఒక పని చేయి, ఆయనకి కొద్దిగా సంజాయించు అని చెప్పేసి అంటే, సరే అని పాపం ఆయన ఊరడిస్తూ ఉంటాడు. సరే ఇప్పుడు ఏం చేస్తున్నట్టు ఇది పని కాదు, ఊరవశితో అని చెప్పారు. అప్పుడు ఊరవశి దగ్గరికి వెళ్ళి చెప్తాడు ఆయన చిత్రసేనుడు, కళ్యాణి ఓ సుందరి, అర్జునుడు ఎంత గొప్పవాడో నీకు తెలుసు, ఎంత సౌందర్యవంతుడో నీకు తెలుసు, ఎంత శౌర్యవంతుడో నీకు తెలుసు. ఆయనని ఇక్కడ ఇంద్రుడు సింహాసనం మీద కూర్చుంటే అందరూ వచ్చి పూజలు చేశారు. యక్షులు, గంధర్వులు, చారుణులు, విద్యాధరులు ఇంత మంది వచ్చి పూజ చేశారు అంటే ఆయన మరెవరో కాదు, మహానుభావుడైనటువంటి నరుడు విష్ణుమూర్తి. అంత గొప్పవాడు, మనుషుల లోపల అందరిలోకి కూడా గొప్ప సద్గుణాలు ఉన్నటువంటి వ్యక్తి, చక్కటి ఇంద్రియ నిగ్రహం ఉన్నటువంటి వ్యక్తి, తన శోభతోని తన పర్సనాలిటీ అంటే నడవడిక ప్రవర్తన చేత అందరినీ కూడా మెప్పించినటువంటి వాడు. ఇన్ని గుణాలు ఉన్నప్పటికీ కూడా అతడు తన బాధని మర్చిపోలేకుండా ఉన్నాడు. ఎందుకంటే వారికి జరిగినటువంటి అవమానం మాటల అవమానమా, అందరినీ బట్టలు వీడదీసి చిన్న చిన్న అంగవస్త్రాలు వేసుకోమని చెప్పి సభ లోపల నిలబెడితే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అది. ద్రౌపదికి వస్త్రాపహరణం జరగలేదు, పాపం వీళ్ళకైతే వస్త్రాపహరణం జరిగింది కదా, ఘోరమైనటువంటి వస్త్రాపహరణం జరిగింది వీళ్ళందరికీ, రాజ్యం కూడా పోయింది. అంతకంటే ఘోరాతి ఘోరం ఏముంది? ఎవరు ఇంత చేస్తే? అన్నదమ్ములు, కలిసి పెరిగినటువంటి అన్నదమ్ములే ఇంత బాధ పెట్టారు. కాబట్టి అతడు చాలా గొప్పవాడు, తేజస్వి, క్షమాగుణం ఉన్నటువంటి వాడు. ఇక ఆయన లోపల ఈ లక్షణం ఆ లక్షణం అని చెప్పడం అనవసరం. వేదాలు కూడా అన్ని వేదాలను కూడా ఉపాంగాలు అంటారు చూడ, ఏంటారు స అంగము ఉప అంగము అంటారు, అంటే సాంగోపాంగము అని చెప్పేసి అంటారు అనమాట. సో స అంగములు ఉప అంగములు అంటే అన్ని వేదాలు, వేద భాగాలు ఇవన్నీ కూడా నేర్చుకున్నటువంటి మహాత్ముడు ఆయన. అంత నేర్చుకోవడము ఇంత చిన్నతనంలో ఎవరికి కూడా సాధ్యమయ్యే విషయం కాదు. అటువంటి మహానుభావుడు ఆయన. ఆయనకి అంత బాగానే ఉంది, కాకపోతే ఈ బాధ మాత్రం తట్టుకోలేకుండా ఉన్నావు. నువ్వు ఏ విధంగానైనా సరే ఆ మహానుభావుడు ఎవడైతే గురువు అంటే ఎంత భక్తి తెలుసా ఆయనకి, అటువంటి మహానుభావుడిని ఎలా అయినా సరే నువ్వు బాధ పోగొట్టాల్సిన ఆ లక్షణం నీ మీదే ఉంది అంటే ఆమంటుంది, ఈ లక్షణాలన్నీ నాకు తెలుసు, కాకపోతే నాకు ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ డిఫరెంట్ ప్రేమ. సో నాకు అతని పట్ల నేను కామమోహితురాలను అయ్యాను, కాబట్టి నేను ఎలా అయినా సరే ఆయనను తప్పకుండా ప్రీతిపూర్వకమైనటువంటి పనులు చేసి ఆయనను మెప్పిస్తాను అంటుంది. అని ఫుల్ అలంకారాలు అంటే ఏం చేయమన్నాను మీ అందరికి, మేకప్ కిట్ కొనుక్కోమన్నాను కదా, ఈమె ఆల్రెడీ కొనుక్కొని ఉంటుంది అనమాట. ఆ మేకప్ కిట్ కొనుక్కొని జుట్టును ఒక రకంగా అలంకరించుకోవడము, కనుబొమ్మలను అలంకరించుకోవడము, లిప్స్టిక్ రిమూవరు, లిప్ రిమూవరు అవన్నీ కూడా అప్లై చేసుకుంటుంది అనమాట. అప్లై చేసి రకరకాల సుగంధాలతోని తనను అలంకరించుకొని ఈయన దగ్గరికి వెళ్తుంది. ఎలాగనే ఈ తిక్కలోడు ఆమె రాగానే దండం పెడతాడు. దండం పెట్టగానే ఒక్కసారిగా ఆమె షాక్ అయిపోతుంది. ఎంత అందంగా తయారై వెళ్తే అతను ఏమంటాడు, అప్సరస లోపల శ్రేష్ఠరాల, ఇగో నీకు నా పాదాభివందనం, చెప్పు నువ్వు ఆజ్ఞాపించు, నేను నీ సేవకుణ్ణి అని. ఆమె షాక్ అయిపోతుంది ఒక్కసారిగా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఇక్కడికి వచ్చింది ఏంటో అమరావతికి,
ఇక్కడ ఎంతసేపు కూడా ఆనందంగా ఉండాల్సిన సమయం లోపల నీ మాట ఏంటి? నిన్నందరూ కలిసి రెస్పెక్ట్ చేయడం, నిన్నందరూ సింహాసనం మీద కూర్చోబెట్టి ఎంత గౌరవించారో నాకు తెలియదా? నువ్వు మహానుభావుడివి. ఆ మహోత్సవం అయిన తర్వాత మేమందరూ కూడా ఇళ్ళకెళ్ళారు. కానీ నేను ఇంటికెళ్ళే ముందు ఆలోచిస్తూ ఉన్నాను నీ కోసము. నువ్వంటే నాకు చాలా ఇష్టము. అంటే అయ్యయ్యో! అలా అనకండమ్మా. ఓహ్! సుందరి నువ్వు తల్లి లాంటి దానివి. నాకు నా తల్లి కుంతి ఎంతనో నువ్వంత. నేనేది ఇంద్రియ నిగ్రహం ఉందని కాదు. నేను వేరే పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నాను. కాకపోతే ఇక్కడ నీ విషయం లోపల డిఫరెంటు. నువ్వు కూడా అటువంటి దానివే. అంటే ఆమంటే ఇదెక్కడ బాధ మధ్య లోపల? అంటే లేదు లేదు నువ్వు పురూరవుడి యొక్క భార్యవు. అంటే మా వంశం లోపల స్టార్టింగ్ పాయింటు. అటువంటప్పుడు నిన్ను నేను ఏ విధంగా ప్రేమించగలను? నువ్వు మా వంశంలో అంటే లేదు లేదు మీ వంశం వాళ్ళే చాలా మంది ఇక్కడికొచ్చారు. చాలా మంది నాతోని సంతోషంగా ఉన్నారు. అంటే లేదమ్మా వాళ్ళ సంగతి నాకు తెలీదు. నేను మటుకు ఉండను. నువ్వు నా వంశీకురాలివి. అది గాక మా తండ్రి గారి వరస అయినటువంటి ఇంద్రుడితోని నువ్వు సంతోషంగా ఉంటావు. కాబట్టి నేను నీతోటి ఈ విధంగా ఉండడం ఉండదు. కాబట్టి పుత్రులు, మనవళ్ళు, మనవరాళ్ళు వీళ్ళందరూ కూడా నీ వంశానికి చెందిన వాళ్ళేనమ్మా అంటాడు. అనగానే ఇగ అప్పుడు ఆమె బాధపడుతుందన్నమాట. బాధపడి నువ్వు ఇంత దారుణంగా నన్ను బాధ పెడతావా? ఇంత చక్కగా అలంకరించుకొని వచ్చినటువంటి దాన్ని అనగాని అని జెప్పేసి శాపం పెడుతుంది. నేను ఈ విధంగా ఏ స్త్రీ అయితే నీతోని కోరికతోని వచ్చిందో ఆమెను నువ్వు ఈ విధంగా చేసావు గాబట్టి, నువ్వు స్త్రీల మధ్య లోపల గౌరవం లేకుండా నాట్యాలు చేస్తూ నపుంసకుడివైపోయి ఉంటావు అని జెప్పేసి చెప్తుంది. ఒక్కసారి కాళ్ళు పట్టేసుకుంటా. అయ్యయ్యో! ఇదెక్కడ గోల అని. సరే ఇక అప్పటిదాకా ఇంద్రుడు కామ్‌గా ఉన్నోడు. ఇంద్రుడు కూడా వచ్చేస్తాడు. వచ్చేసి ఇక భయపడకు. నువ్వు ఇంత గట్టిగా ఇంత మనోధైర్యం ఉండడం అనేటటువంటిది ఇది మామూలు విషయం కాదు. నువ్వు చాలా గొప్పవాడివి. ఈ శాపం కూడా నీకు సరైనటువంటి సమయంలోనే 13వ సంవత్సరంలో నువ్వు ఎప్పుడైతే నువ్వు అజ్ఞాతవాసము చేయాల్సినటువంటి అవసరం ఉంటుందో, ఆ సమయం లోపల నీకిది తప్పకుండా ఉపయోగపడుతుంది. బెంగపడకు అని జెప్పేసేసి సరే ఇంక అక్కడే ఉంటాడు అర్జునుడు కొన్నాళ్ళ పాటు. ఈ మధ్య లోపల లోమశుడు రావడము, ఆయనని ధర్మరాజు దగ్గరికి పంపిస్తారు. పంపించగానే అప్పుడు ధర్మరాజు దగ్గరికెళ్లి చెప్పగానే ఇంకా భీముడు ఆనందం తట్టుకోలేకపోతాడు. ఇక వచ్చేస్తున్నాడు అర్జునుడు వచ్చేస్తున్నాడు. అప్పటికే ఈయన ఎంత బెంగగా పెట్టుకుంటాడో ధర్మరాజు. పెట్టుకుంటే అప్పుడు ఆయనకు చెప్తాడు లోమశుడు, లేదయ్యా ఆయన అన్ని అస్త్ర విద్యలు, శస్త్ర విద్యలు అన్ని నేర్చుకున్నాడు. శివుడి దగ్గర పాశుపతాస్త్రం కూడా సంపాదించాడు. శివుడితోని కూడా పోరాడగలిగేటటువంటి శక్తి ఉన్నటువంటి మహానుభావుడు ఆయన. ఈ అస్త్రాలు, శస్త్రాలు లేకముందే శివుడితోని పోరాడినటువంటి మహానుభావుడు ఆయన. నువ్వు అస్సలు బెంగపడకు. అక్కడ సంతోషంగా ఉన్నాడు. బాధ మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వస్తాడు. ఈ మధ్య లోపల నువ్వు తీర్థయాత్రలని మొదలెట్టు. తీర్థయాత్రలు మొదలెట్టి తీర్థయాత్రలు చేయి. నేను కూడా నీతో పాటు తీర్థయాత్రలకు వస్తాను. అండ్ అర్జునుడు ఎవరు మాట్లాడుతున్నారు? అవుతుంది. డిస్టర్బెన్స్ వస్తుంది. నా వైపే ఉన్నదా సార్? చాలా కొంచెం డిస్టర్బెన్స్ లేదు. బ్రేక్ నా వాయిస్ వస్తుంది. వీడియో అంతా డిస్టర్బెన్స్ గానే ఉంది. ఓ వీడియో సరిగా రావడం లేదా? చాలా సేపు నుంచి ఉంది సార్ అలాగా. స్టార్టింగ్ నుంచి ఉంది. వీడియో బాగుంది, ఆడియో కూడా బాగుంది. బాగుందా? మాకు కూడా బాగుంది. బాగుందా? సరే సరే. సౌండ్ రావట్లేదు సార్. అందరికీ వస్తుంది అంటున్నారు. సో అదే ఇంటర్నెట్ ఏమన్నా ప్రాబ్లం ఉండి ఉండాలి. అందరికీ ప్రాబ్లం లేదు. పోనీ ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ అవుతాను. సరేనా? అందరూ ఉండండి, ఎక్కడికి వెళ్ళిపోవద్దు. ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండండి. జాయిన్ అయ్యాను. మీరందరూ మ్యూట్ లో పెట్టుకోవద్దు. మీరందరూ మ్యూట్ లో పెట్టుకోకపోతే కూడా అవకాశం ఉంది. ఇప్పుడు వాయిస్ బాగాలేదండి. అందరికి అలాగే ఉందా? హలో. అవును సార్, సరిగ్గా రావట్లేదు. అవును సార్. వాయిస్ బాగానే ఉంది సార్. వీడియో కూడా రావట్లా. బాగుంది సార్. ఇప్పుడు వీడియో వస్తుంది సార్. వాయిస్ ఫస్టే బాగుండే సార్. ఫస్టే మంచిగా ఉండే సార్. ఫస్టే క్లియర్ గా ఉండే సార్. ఇప్పుడే క్లియర్ గా ఉండే సార్. ఇప్పుడే బాగా వినబడతలేదు. ఇప్పుడు బాగాలేదా? ఇప్పుడు క్లియర్ గా లేదా? ఎవరికైనా క్లియర్ గా ఉందా? ఉంది సార్, వినిపిస్తుంది. ఇప్పుడు వినిపిస్తుంది సార్. అది వాళ్ళకే ప్రాబ్లం ఉన్నట్టుంది సార్. అక్కడనే ప్రాబ్లం ఉన్నట్టు. కొంతమందికి ప్రాబ్లం ఉన్నట్టుంది, కొంతమందికి బాగా వినిపిస్తుంది. కొద్దిగా శ్రద్ధగా వినండి, కాస్త శ్రద్ధగా కూర్చోండి. లేదా నాలాగా బయటికి వచ్చి మళ్ళీ లోపలికి రండి. బయటికి వెళ్ళి లోపలికి రండి. లాగినవ్వండి. చూద్దాం.
మీ వాయిస్ సరిగ్గా రావట్లేదు సార్. ఫస్ట్ లో బాగా వచ్చింది. అందరూ మ్యూట్ లో ఉంటే వస్తుందండి బాగా. అందరూ మ్యూట్ లో ఉంటే వస్తుంది బాగా. అది కూడా ఒక కారణం. చాలా మంది మ్యూట్ లో ఉండకపోవడం కూడా ఒక కారణం. ఇంటర్నెట్ ట్రై చేస్తానండి. అంటే నాది క్లియర్ గానే ఉంది కదా, మిగతా వాళ్ళకి క్లియర్ గా ఉంది అంటే ఒకళ్ళకి క్లియర్ గా ఉందంటే అందరికి క్లియర్ ఉండాలని ఏం లేదు. కానీ నా వైపు ప్రాబ్లం లేదని లెక్క కాదంటారా? ఇప్పటిదాకా బాగుంది సార్, మీరు లాగిన మళ్ళీ ఆపై ఆన్ అయినాకనే ఇట్లా అయింది. ఇప్పుడు కూడా బాగుంది సార్. అది వర్షం పడుతుంది కదా, కొందరు ప్రాబ్లం ఉన్నట్టుంది. అదే నేను ఇంటర్నెట్ మారుస్తున్నాను, ఇంటర్నెట్ మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాను. చూద్దాం. వీడియో రావడం లేదు సార్. వీడియో రావట్లేదు, మీ వాయిస్ కూడా బ్రేక్ అవుతుంది సార్. అవి నాకు వినిపిస్తుందా? వీడియో నేనే ఆఫ్ చేశాను. వీడియో వచ్చిందండి సార్. మీరు కంటిన్యూ చేయండి సార్. అంటే వార్తలు వస్తున్నాయిగా, కొంతమందికి ఇబ్బందిగా ఉందేమో, మీరు కంటిన్యూ చేయండి సార్. కొంతమందికైనా క్లియర్ గా ఉందా అని, కొంతమందికైనా క్లియర్ గా ఉందా? బానే ఉంది సార్, ఇప్పుడు బాగుంది. సరే, మళ్ళీ ప్రాబ్లం వస్తే చెప్పండి. వీడియో ప్రాబ్లం వస్తే వదిలేసేయండి. ఆడియో ప్రాబ్లం వస్తే చెప్పండి. వీడియో ప్రాబ్లం వస్తే ఓకే, ఆడియో ప్రాబ్లం వస్తే చెప్పండి. సరేనా? మీ ఇంటర్నెట్ ను బట్టి ప్రాబ్లం ఉంది. నేను ఇప్పటికి ఇంటర్నెట్ కూడా మార్చాను. ఓకేనా? మీది బానే ఉంది సార్, కొంతమంది బాగాలేనట్టుంది. అదే నాకు అదే అనిపిస్తుంది. ఓకేనా? అందరూ మ్యూట్ లో ఉండండి, అందరూ మ్యూట్ లో పెట్టేసుకోండి. చాలా డిస్టర్బెన్స్ వస్తుంది, జనాలు ఎవరో మ్యూట్ లేరు. రాధిక ఆర్ గారు, నేను మిమ్మల్ని మ్యూట్ లో పెట్టాను ఎందుకంటే మీది దగ్గర నుంచి చాలా డిస్టర్బెన్స్ వస్తుందని మిమ్మల్ని మ్యూట్ లో పెట్టాను. మిగతా వాళ్ళు కూడా ఎవరైనా అన్మ్యూట్ లో అయిపోతే మ్యూట్ లోకి వెళ్ళిపోండి, ఎందుకంటే ఒకరి వల్ల మిగతా వాళ్ళందరికీ కూడా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? సరే, ఇక అర్జునుడు, ఇంకప్పుడు అర్జునుడు వస్తున్నాడు అని చెప్పగానే అందరూ సంతోషంగా ఉంటారు. అర్జునుడు వస్తున్నాడు అని చెప్పేసి ఇక భీముడు అంటాడు, పద వెళ్ళిపోయి కొట్లాడేద్దాం, కొట్టేసుకుందాం, తన్నేసుకుందాం అని చెప్పేసి భీముడు అంటూ ఉంటాడు. అంటే అప్పుడు అలా కాదు, మనం ఇప్పుడే గొడవ పడాల్సినటువంటి అవసరం లేదు అని. ఈ వృత్తాంతం ఆ నోట ఈ నోట ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్తుంది. ఇక ధృతరాష్ట్రుడు బాధపడటం మొదలెడతాడు. ఆల్రెడీ అర్జునుడు చాలా దృఢ నిశ్చయం ఉన్నటువంటి వాడు. ఈ అస్త్రాలు శస్త్రాలు సంపాదించక ముందే అతడు మహోన్నతుడుగా ఉన్నాడు. ఇప్పుడు సంపాదించిన తర్వాత అతడు ఇంకా ఏ స్థాయికి వెళ్ళుంటాడు. చెప్తుంటే ఎప్పుడూ కూడా వినలేదు నా దగ్గర కర్ణుడు, వీళ్ళు శకుని, వీళ్ళందరూ కూడా చెడ్డవాళ్ళు తయారయ్యి నా కొడుకులు ఇద్దరిని పాడు చేస్తున్నారు అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటాడు. సంజయుడు కూడా చెప్తాడు అనమాట, ఏం చెప్పాలి, వాడు బుద్ధిహీనుడు, ఎప్పుడు పాపకర్మలే చేస్తూ ఉంటాడు నా కొడుకు, దుర్బుద్ధి, ఎప్పుడో ఈ భూమండలాన్ని నిజంగానే నాశనం చేసేలాగా ఉన్నాడు, వాడు పుట్టినప్పుడే నాకు ఇవన్నీ తెలుసు అని చెప్పేసి ఆయన బాధపడుతూ ఉంటాడు. తర్వాత సంజయుడు ఇవన్నీ వింటాడు. వినేసి ఇక బాధపడకు, ఏం చేస్తాము, నువ్వు అంధుడు అయ్యేసరికి నీ కొడుకు అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు అంతే అనగానే, నిజమే, ఏం చేయగలను. సో ఇంతకు ముందే ఆల్రెడీ ఖాండవ దహనం అయినప్పుడు అగ్నిదేవుడు ఎన్నో వరాలు ఇచ్చాడు వీళ్ళకి. గాంధీవం ఇచ్చాడు, శ్రీకృష్ణుడికి సుదర్శన చక్రం ఇచ్చాడు, ఈయనకి రథం ఇచ్చాడు. అప్పుడే శక్తివంతుడైపోయాడు అర్జునుడు. ఇప్పుడు ఇంకా మనం ఆయనని ఎదిరించగలమా అని చెప్పేసి బాధపడతాడు అనమాట. మరి వీళ్ళు ఏం భోజనం చేస్తున్నారు అని చెప్పేసి ఆలోచిస్తారు. అంటే ఏం లేదు, పాండవులు అడవిలో దొరికినటువంటి పండ్లు, ఫలాలు, ఇవన్నీ కూడా వాళ్ళు భుజిస్తున్నారు. ఇవి కాక అప్పుడప్పుడు మాంసాహారం కూడా తీసుకుంటున్నారు. అక్కడ బ్రాహ్మణులకు కూడా ఏ విధమైనటువంటి లోటు లేకుండా చేస్తున్నారు. ఏ బ్రాహ్మడు కూడా తన శరీరంలో వెయిట్ తగ్గిన వాడు గాని, రోగాలు వచ్చిన వాడు గాని ఎవడు లేడు.
అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు, ఎవ్వడు కూడా దుర్బలుడు కాలేదు, చాలా ఆనందంగా ఉన్నారు అని చెప్పేసి అంటారు అన్నమాట. అన్నాక అప్పుడు సరే బాగుంది అని చెప్పేసి అందరూ సరే సంతోషంగా ఉన్నారు. కానీ ఏమిటో నాకే ఇది జరిగింది, ఇలా నా కుమారులు ఇలా చేసి ఉండాల్సింది కాదు అంటే, అవును ధర్మరాజు కూడా ఊరుకునే వ్యక్తి కాదు, ఆయన ఇప్పుడు ధర్మం కోసం అని చెప్పి ఊరుకున్నాడు అంతే. రేపో మాపో ఎదురు తిరగడం ఖాయం ఆయన అని చెప్పేసి చెప్తాడు. చెప్పగానే సరే ఈయన బాధపడుతూ ఉంటాడు, ధృతరాష్ట్రుడు బాధపడుతూ అంటాడు, ఏమిటో మా దురదృష్టం ఏంటి, అర్జునుడి యొక్క గొప్ప పరాక్రమము, భీముడి యొక్క భుజబలము ఇవన్నీ కూడా మేము పోగొట్టుకున్నామంటే నా వల్ల. నాకు అసలు క్షత్రియులు అంటే ఏంటి, పరిపాలన చేయాలి, నేను పోయి నాకు రాని విద్య అక్ష విద్య అంటే ఈ పాచికల విద్య, ఈ పాచికల విద్య నాకు రాకపోయినా కూడా నేను ఆడి ఓడిపోయి వీళ్ళందరినీ నేను బాధ పెట్టాను, నా వల్ల తప్పు జరిగింది, నాలాగా ఘోరంగా ఉన్నటువంటి వ్యక్తులు అసలు ప్రపంచంలో ఉండరు, వాళ్ళు మోసగించే టాలెంట్ ఉన్న వాళ్ళు, పాచికల ఆటల్లో కూడా టాలెంట్ ఉంది, వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళి ఓడిపోయాను. ఇప్పుడు ఇది కాక నా భయము మా భీముడు చెప్పినట్టుగా మనము అజ్ఞాతవాసం లోపల దొరికిపోతామేమో అన్నది ఒక భయం. అందరికి అర్థమవుతుందా? హలో, అజ్ఞాతవాసంలో దొరికిపోతాం అనేది ఒక భయం. రెండోది ఏంటంటే, పోనీ ఒకవేళ అజ్ఞాతవాసము ముగించిన తర్వాత కూడా మేము ముందుకెళ్తే వాళ్ళు మళ్ళీ వెళ్ళి మమ్మల్ని పాచికలకు పిలిచి మళ్ళీ మమ్మల్ని టెంప్ట్ చేస్తారేమో అని కూడా భయంగా ఉంది. నాకు రానిది ఇది, నా వల్ల మళ్ళా తిరిగి జూదం లోపల నన్ను ఓడించి మళ్ళీ నన్ను నారబట్టలతో మళ్ళీ పంపిస్తారేమో, ఒక్కొక్కసారి నాకు భీముడు చెప్పిన మాటలు కూడా నిజమేనేమో అనిపిస్తాయి. నాలాగా దురదృష్టవంతుడు అసలు ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాడా? ఇప్పుడు ఈయనకు మెల్లగా అనిపిస్తుంది అన్నమాట. ఈయన బృహదాశ్వుడు అని చెప్పేసి ఒక మహానుభావుడు ఉంటాడు. ఎవరు పేరేంటి చెప్పండి? హలో, మీరు వింటున్నారా లేదా అని అడుగుతున్నాను. ఈయన దగ్గర బీతో స్టార్ట్ అవుతుంది, సరిగ్గా క్లియర్ గా వినపడలేదు. బృహదశ్వుడు గుర్రం బృహదశ్వ. ఆయన బృహదశ్వ ఎవరంటే ఈయన మహానుభావుడు. ఈయన ఏంటంటే తలకిందులా కూర్చొని తపస్సు చేసుకోగలడు, భగవంతుని ప్రార్థించగలడు. ఈ శంకరుడు ఎవరైతే శివుడు అని చెప్పేసి రుద్రుడుగా మనం పూజిస్తామో ఆయనని చూడడానికి కొద్ది మందికే అర్హత ఉంటుంది. అంటే ఆయనని డైలీ బేసిస్ లోపల వెళ్ళి చలో టీ తాగుదాం పదా, బ్రేక్ఫాస్ట్ చేద్దాం పదా అని కలిసేటటువంటి కొద్ది గ్యాంగ్ ఉంటారు. ఆ కొద్ది గ్యాంగ్ లోపల ఈ బృహదాశ్వుడు ఒకడు. అంత మహానుభావుడు. ఆయన కూడా ఇప్పుడు ధర్మరాజు దగ్గర ఉంటాడు. ఉండగానే ఈయన చాలా బాధపడుతుంటాడు అన్నమాట. ధర్మరాజు నాలాగా బ్యాడ్ లక్ ఫెల్లో ఉన్నాడా, నేను చాలా దురదృష్టవంతుని, మనం ఎప్పుడు ఏడుస్తూ ఉంటాం కదా, ధర్మరాజుకు ఒకసారి ఏడుపు వచ్చింది అన్నమాట. ఆయన అంటాడు, నాలాగా దుఃఖితుడు ఎవరైనా ఉన్నారా, నాలాగా అదృష్టవీనుడు ఎవరైనా ఉన్నారా, నాలాగా వేస్ట్ ఫెల్లో ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి అడుగుతాడు అనమాట. అంటే అప్పుడు ఆయన నవ్వుతాడు అనమాట బృహదాశ్వుడు. ఏం మాట్లాడుతున్నారు మీరు, మీకంటే కూడా బాధపడ్డవాడు కృతయుగంలో ఉన్నాడు, శ్రీరాముడు కంటే కూడా ముందున్నటువంటి వాడు ఉన్నాడు, అటువంటి వాడు ఉన్నాడు, ఇంకా మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మీకు అవసరం వస్తే మీ తమ్ముళ్ళు ఉన్నారు పక్కన, ఇటు భీముడు ఉన్నాడు, అటు అర్జునుడు ఉన్నాడు, నకులుడు ఉన్నాడు, సహదేవుడు ఉన్నాడు, వీరందరూ కూడా శక్తివంతులు. భోజనం మంచిగా టైంకు చేయించి ద్రౌపదీదేవి మీకు భోజనం పెట్టడము, ఇంట్లో ఉన్న బ్రాహ్మణులందరికీ, ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరికీ మంది, మార్బలము, పరువు, ప్రతిష్ట అన్ని ఉన్నటువంటి మీరు ఇంత పడుతున్నారు ఏంటి ఆశ్చర్యం. ఇంతకంటే కూడా బాధపడ్డటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన నలమహారాజు అని చెప్పేసి ఉన్నాడు. ఆయన ఘోరాతి ఘోరంగా మీలాగానే జూదంలో ఓడిపోయి ఎవరూ లేక ఆఖరికి భార్యను కూడా పోగొట్టుకొని అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి లోపల ఉన్నాడు. అటువంటి మహానుభావుడి కథ ఈమె జానకి కూడా అంటుందన్నమాట. నేను దమయంతి లాంటి గొప్పదాన్ని కావాలి అని అంటుంది. అంటే రామాయణంలో సీత కంటే కూడా ముందటి కథ అది. అటువంటి నలమహారాజు ఉన్నాడు. ఈ నలమహారాజు కథ వింటే కలిలో వచ్చేటటువంటి సమస్యలన్నీ తీసేస్తాను అని చెప్పి కలిపురుషుడు చెప్పాడు. కలిపురుషుడు అంటే ఇక్కడ మనం ఏమని అర్థం చేసుకోవాలంటే ఈ ప్రకృతి శక్తులలో ఉన్న నెగటివ్ ఎనర్జీ. ఎవరైనా ఒక్కసారి రిపీట్ చేస్తారా? కొద్దిగా నేను వాటర్ తాగుతా. ఉన్న నెగటివ్ ఎనర్జీ కలిపురుషుడు. కరెక్ట్. ఆ నెగటివ్ ఎనర్జీ పోతుంది. ఈ కథ వినడం వల్ల మనలో ధైర్యం వస్తుంది. మ్యూట్ లో పెట్టుకోండి, అందరు మ్యూట్ లో పెట్టుకోండి. ఈ కలిపురుషుడు కథ వినడం వల్ల మన లోపల ధైర్యం వస్తుంది. ఈ కలిపురుషుడు నలమహారాజు మీద చేసినటువంటి దారుణం కనుక చూసినట్లయితే మనం జీవితం లోపల చాలా అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంది. ఇది కలి కాలంలో తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి కథ.
ఎందుకంటే రాముడు కాలంలో వాళ్ళే తెలుసుకున్నారు, అప్పటి కృతయుగంలో. ఇప్పుడు మన కృతయుగం కూడా కాదు, 24వ కల్పంలోని కృతయుగం. ఇప్పుడు ఇది 28వ కల్పం లోపల ద్వాపర యుగం. దయచేసి నేను ఇది రిక్వెస్ట్ చేస్తున్నా, లాస్ట్ రిక్వెస్ట్, మ్యూట్ లో లేని వాళ్ళు మ్యూట్ లో పెట్టుకోండి. ఎందుకు అన్మ్యూట్ అవుతున్నారు అనేది నాకు అర్థం కాదు. మాట్లాడాలంటే చెప్పండి సార్, నేను మాట్లాడతానని చెప్పి. ఎందుకు అన్మ్యూట్ అవుతున్నారు? మ్యూట్ లో పెట్టేసుకోండి. అస్సలు మీకు అవసరం నేను మాట్లాడండి అన్నప్పుడు తప్పకుండా మాట్లాడండి, లేకపోతే మిగతా వాళ్ళందరికీ కూడా డిస్టర్బెన్సే కదా. ఎందుకు ఏదైనా మాట్లాడాలంటే తప్పకుండా నేను 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 ఎలా చేస్తున్నాను కదా, మిమ్మల్ని మాట్లాడమని అంటున్నాను కదా, నేనే ముద్దనని లేదు కదా. ఆ ఫ్లో వెళ్ళిపోతుందని నేను బాధపడుతున్నాను అంతే. అనగానే అవునా అటువంటి కథలు కూడా జరిగాయా అంటే, అవును చాలా అద్భుతమైనటువంటి కథ చెప్తున్నాను విను అంటే, మొత్తం పూర్తిగా చెప్పండి. ఏమీ కూడా మీరు ఏదో క్లుప్తంగా చెప్పేశారు. నరమహారాజు ఆయన కజిన్, ఆయన పుష్కరుడు అనేట ఆయన జూదం లోపల ఓడించాడు, ఇలా చెప్పకండి, మొత్తం డీటెయిల్ గా చెప్పండి అంటే, అప్పుడు బృహదాశ్వుడు అంటాడు తప్పకుండా చెప్తాను నేను. పూర్వకాలం లోపల ఈ నిషాద రాజ్యం అని ఏదైతే ఉందో, అంటే మన దీని దగ్గర, మన హస్తినాపురం దగ్గర ఉన్నటువంటి రాజ్యం ఏదైతే ఉందో, ఆ రాజ్యంను పరిపాలించేటటువంటి వీరసేనుడు అనేటటువంటి ఒక మహారాజు ఉండేవాడు. ఆ మహారాజుకి నల మహారాజు అనేటటువంటి ఒక సర్వ సద్గుణ సంపన్నుడు అయినటువంటి మహానుభావుడు అయినటువంటి ఒక కుమారుడు ఉన్నాడు. ఆయనకి అన్ని విద్యలు కూడా ఆయనకు వచ్చు. ఆయన మహానుభావుడు, అందంగా ఉంటాడు. తండ్రి తర్వాత రాజ్యాన్ని అద్భుతంగా కూడా పరిపాలించేటటువంటి వ్యక్తి అతడు. చాలా ఆనందంగా కొన్ని వందల ఉద్యోగాలను ఆయన ప్రత్యేకంగా కల్పించగలిగాడు. ప్రజలందరి దగ్గర మన్ననలు పొందగలిగాడు. ఎన్నో అక్షౌహిణుల సేన కలిగినటువంటి రాజులు. ఆ రోజుల్లో అక్షౌహిణి సేన కలిగి ఉండడం అంటే చాలా కష్టం కృతయుగం సమయంలో. అటువంటిది ఆ రోజుల్లోనే అక్షౌహిణుల సైన్యాన్ని కలిగి ఉన్నటువంటి వాడు. ఈయన కజిన్ ఎవరైతే ఉంటారో పుష్కరుడు అని చెప్పి, అతను ఒకసారి 13 అక్షౌహిణుల సైన్యంతో వస్తే అందరిని చావగొట్టి చెవులు మూసి పంపించేస్తాడు. అంత గొప్ప రాజు ఇతడు. తను వదిలేశాడు పుష్కరుడు అని చెప్పి, తన కజిన్ తన మీదకి యుద్ధంకి వస్తే ఆయనని యుద్ధంలో ఓడించి పంపించాడు. అటువంటి మహానుభావుడైనటువంటి రాజు. ఆయన రాజ్యం లోపల అంతా సుభిక్షంగా, అందరూ ఆనందంగా ఉండేవాళ్ళు. నలమహారాజు రాజ్యం లోపల వర్షాలు కురిసేవి, పంటలు పండేవి, అందరు జీవులు అందరూ కూడా ఆనందంగా ఉండేవాళ్ళు. కేవలం మనుషులే కాకుండా పశుపక్షాదులు, చెట్లు, చేమలు అన్ని కూడా చాలా విస్తరించి ఆనందంగా ఉండేది. ఈయన దయార్ద్ర హృదయుడు, యుద్ధంలోకి దిగాడంటే అరవీర భయంకరుడు. ఈయన సకల శాస్త్ర కోవిదుడు, అన్ని విద్యలు తెలిసినటువంటి వాడు. కానీ డౌన్ టు ఎర్త్, పూర్తిగా డౌన్ టు ఎర్త్, విద్యా వినయ సంపన్నుడు. అంటే ఎవరికైతే విద్య బాగా పెరుగుతుందో వాళ్ళు వినయంలో కూడా అద్భుతంగా ఉన్నటువంటి వారు. ఇక ఈయన ఎంత అందం అంటే, ఆ ఊర్లో ఉన్నటువంటి స్త్రీల మనస్సులన్నీ కూడా కరిగిపోయేవాయి, ఆయనను చూస్తే కరిగిపోయేవి అంతా. కానీ మరి అలా అని చెప్పి ఈయన ఇంద్రియ నిగ్రహం లేకుండా ఉండేవాడా? లేదు, ఈయన చాలా ఇంద్రియ నిగ్రహంతో ఉండేవాడు. ఎంతమంది తన వెనకాల పడ్డా కూడా ఆయన చాలా నిగ్రహంతో ఉండేవాడు. ఇదే సమయం లోపల మహారాష్ట్ర, విదర్భ అంటారు దాన్ని, ఆ విదర్భ రాజ్యాన్ని భీముడు అనేటటువంటి ఒక మహారాజు ఉండేవాడు. ఆయనకి చాలా రోజుల పాటు పిల్లలు పుట్టారు. ఈ భీముడు అనేవాడి దగ్గరికి దమనుడు అని చెప్పేసి ఒక మహర్షి వస్తారు. ఆయనకి ఈయన చక్కటి ఆతిథ్యం ఇచ్చి, ఆయనకు మంచి పరిచర్యలు చేసి, నాకు కుమారులు లేరు, కుమార్తెలు లేరు, ఎవరు లేరు అంటే, అప్పుడు ఒక కుమార్తెని, 3 కుమారులని ఆయన మంత్ర జపం ద్వారా, ఆశీర్వచనం ద్వారా ఈయనకు అందజేస్తాడు. అప్పుడు వాళ్ళు ఆ పిల్లలు పుట్టిన తర్వాత ఆయన వరప్రసాదంతో పిల్లలు పుడితే కూతురుకేమో దమయంతి అని పేరు పెడతాడు. ఈ దమయంతినే మనం పాంచాలి అన్నట్టుగా వైదర్భి అని కూడా అనొచ్చు. వైదర్భి, విదర్భ రాజ్యం వైదర్భి. భీముడి పుత్రి కాబట్టి భైమి, భౌమి కాదు భైమి, భైమి భీముడి పుత్రిక కాబట్టి భైమి. ఆయన కుమారులు కూడా దమన మహర్షి యొక్క వరప్రసాదంతో పుట్టారు కాబట్టి ఆయన ఏం చేశాడంటే, ఒకటి పేరు దముడు, ఇంకోటి పేరు దాంతుడు, ఇంకోటి పేరు దమనుడు అని చెప్పేసి పెట్టారు. వారంతా కూడా మంచి పరాక్రమవంతులు. పిల్లల్ని చాలా అద్భుతంగా పెంచడంలో ఈయన భీముడు అనేటటువంటి రాజు పిల్లలకు ఆ రోజుల్లోనే చాలా ఫ్రీడమ్ ఇచ్చేవారు. ఈ రోజుల్లో మనం ఇస్తున్న ఫ్రీడమ్ కంటే ఎంతో ఫ్రీడమ్ ఇచ్చేవాడు. కూతురు యొక్క మనసుని ఎరిగినటువంటి మహానుభావుడు. అటువంటి ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి దమయంతి చిన్నప్పటి నుంచి కూడా అందగత్తెనే కాకుండా చక్కటి విద్యావంతురాలు, మంచి దాసి జనాన్ని కూడా చాలా ప్రేమగా చూసుకునేటటువంటి యువతి. చాలా ఆనందంగా ఉన్నారన్నమాట. అటువంటి ఆనందంగా ఉండడమే కాకుండా ఆమె అందము ఎన్నో రాష్ట్రాలకు వెళ్ళిపోయింది అనమాట. అదే విధంగా ఆమె కూడా నలమహారాజు గురించి ఎప్పుడూ వింటూ ఉండేది. నలమహారాజు ఎంత గొప్పవాడు, నలమహారాజు ఎంత గొప్పవాడు అని చెప్పేసి వీళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా వినడము, మధ్య మధ్యలో నారదుడు ఇలాంటి వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా చెబుతూ ఉండడము. ఇదే విధంగా నలమహారాజుకి వెళ్ళి చెప్తాడు, ఆమె రూపం బాబోయ్ మహాలక్ష్మి లాగా, విశాల నేత్రాలు, రూపవతి,
ఎంత రూపవతి అంటే ఇంకా రూపవతి, గుణవతి, శీలవతి, సౌందర్యవతి అన్ని వతులన్నీ ఈమెకే ఉన్నాయి. ఆమె ఆమె ఎంత అందగత్తె అంటే దేవతలలో, యక్షులలో, గంధర్వులలో ఎవరిలో కూడా ఇంత అందగత్తె అయినటువంటి యువతి లేదు అని చెప్పేసి ఇది చాలా వింటాడు అన్నమాట ఆయన. అసలు ఇలాంటి వర్ణన వినడము తర్వాత చూడడము అనేటటువంటిది ఎప్పుడు జరగలేదు. సరే ఈ సమయం లోపల ఏమవుతుందంటే నలమహారాజు గురించి ఆమెకు తెలుస్తుంది, ఆమె గురించి నలమహారాజు గురించి తెలుస్తుంది. కానీ ఒకరి చిత్రపటాలు ఒకళ్ళు చూసుకున్నటువంటి సమయం కాదు, ఊరికే వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా వినడమే గాని ఎవరికి కూడా తెలియదు అన్నమాట. ఆ సమయం లోపల ఏమైతుందంటే ఈ ఒక రోజు ఈయన నలమహారాజు తన ఉద్యానవనంకి వెళ్తాడనమాట. ఉద్యానవనం లోపల గడపడానికి ఒంటరిగా వెళ్తాడు. వెళ్తే అక్కడ రకరకాల హంసలన్నీ వెళ్తూ ఉంటాయి. వెళ్తూ ఉంటే అందులోపల ఒక ముద్దుగా ఉన్న ఒక హంసను పట్టుకుంటాడు. ఆ హంస మానవ గొంతుతోని మాట్లాడుతూ ఉంటుంది. నలమహారాజా నన్ను చంపకు అంటే, అరే నిన్ను చంపడానికి కాదు, నువ్వు చాలా ముద్దొస్తున్నావు, బాగుందని చెప్పేసి నేను ప్రేమ చేయడానికి దగ్గర తీసుకున్నాను అంతే, నిన్ను చూస్తే ముద్దుగా ఉంది, నిన్ను చంపి తినడం నా ఉద్దేశం కాదు అంటాడు. చాలా సంతోషపడుతుంది. నువ్వు నాకు ఉపకారం చేసావు కాబట్టి నేను కూడా నీకు ఉపకారం చేస్తాను అంటుంది. ఏంటి అంటే, నాకు ఈ పెయింటింగ్ అది వేయడం వచ్చు, నేను నీకు దమయంతి యొక్క బొమ్మలు వేసిస్తాను, దమయంతి గురించి చెప్తాను. దమయంతి నిజంగా చెప్పాలంటే నిన్ను తప్ప ఎవరిని కూడా ఆమె వరించే అవకాశం లేదు, ఆమె వేరే పురుషుణ్ణి కూడా గుర్తించదు, నేను ఆమె రూపం వేస్తాను అని చెప్పేసి అప్పుడు ఆమె రూపాన్ని తన గోళ్ల ద్వారా వాటి ద్వారా అక్కడ వేస్తుంది. వేయగానే షాక్, ఒక్కసారిగా ఇంకా నిర్ఘాంతపోతాడనమాట. ఇంత అందమా, అందులో ఇంకా రియల్ మనిషి కాదు, జస్ట్ ఆమె వేసినటువంటి మామూలు బొమ్మను చూసే ఆశ్చర్యపోతాడు. పోయిన తర్వాత వెంటనే ఇంకప్పుడు ఆమె అంటుందన్నమాట హంస, నేను వదిలేసేయి, నేను వెళ్ళి ఆమెకు కూడా నీ గురించి చెప్తాను అని చెప్పేసి ఆమె దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి నలమహారాజు బొమ్మ వేస్తుంది. వేయగానే ఆమె నిర్ఘాంతపోతుంది. అయ్యో రామ, ఇంత అందగాడు, ఇంత ఉన్నతుడు, ఇన్ని లక్షణాలు మనం ఎంతో మంది దగ్గర విన్నాం, పరిచారికల దగ్గర విన్నాము, నాన్నగారి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు చెప్పుకోవడం విన్నాను, ఎంతో మంది ద్వారా విన్నాను, అటువంటి వ్యక్తి ఇంత అందంగా ఉంటాడా అని ఈ హంస ఏం చేస్తుంది, వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఇంకా 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 రోజు రోజుకి డెవలప్ చేస్తున్నాడు. ఇక్కడి నుంచి సందేశాన్ని అక్కడికి తీసుకెళ్ళడం, అక్కడి నుంచి సందేశాన్ని ఇక్కడికి తీసుకెళ్ళడము, ఈ విధంగా ఇద్దరి లోపల కూడా ఒకరంటే ఒకరు తెలియకుండానే మన ప్రేమలేఖ సినిమాలో లాగా ఒకరినొకరు వదలలేనంత ప్రేమ వీరందరి లోపల పుట్టేంత చేస్తుంది అనమాట. సో ఇంకా అప్పుడు నలమహారాజు మామూలు వాడు కాదు, చక్రవర్తి, ఆయన పరాక్రమం గాని ఆయన గుణాలు గాని అని ఈయనకు, ఈమె గురించి ఆయనకు. ఇక దాంతో ఇవన్నీ విన్న తర్వాత ఆమె అంటుంది, నా గురించి కూడా చెప్పు అంటుంది. అంటే ఆ చెప్తాను నువ్వు వద్దన్నా చెప్తానులే అంటుంది. అక్కడ నలమహారాజు కూడా అంటాడు, అంతా విని, అరే నేను నా గురించి కూడా చెప్పవా కొద్దిగా 2 మాటలు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఈ విధంగా చాలా అద్భుతమైనటువంటి ప్రేమ కథ వారిద్దరి మధ్య లోపల కొనసాగుతూ ఉంటుంది. ఇలా అయిన తర్వాత ఇక ఒక్కసారిగా ఇక సమయం ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఇక గడవదు. ఇప్పుడు ఒకసారి ప్రేమలో పడ్డ తర్వాత కలిస్తే పర్వాలేదు ప్రేమికురాల్ని, కానీ వీళ్ళిద్దరూ కలవకపోయేసరికి సమయము వారికి తెలియకుండా ఉంటుంది. సమయం రోజంతా గడవదు, ఏం చేసినా గడవదు, వేరే ఆలోచనలు లేవు, వేరే పనులు చేయడం లేదు, నిద్రపోవడం లేదు, సమయానికి భోజనం చేయడం లేదు, అలా విచారగ్రస్తులై ఉండిపోతుంది అనమాట. ఇదే పరిస్థితి నలమహారాజు కూడా. ఏదో రోగం వచ్చిన వ్యక్తిలాగా అప్పటి వరకు అంత దృఢంగా ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారి ప్రేమలో రాగానే 100 రోగాలు వచ్చినట్టుగా అయిపోతూ ఉంటాడు అనమాట. కృషించిపోతూ ఉంటాడు, ఒక్కొక్కసారి ముఖం కూడా వివరణం అయిపోతూ ఉంటుంది. ఇక్కడ ఈమె పరిస్థితి కూడా అంతే. ఈమె కూడా ఏది రాత్రి కూడా నిద్రపోవడం లేదు, మధ్యలో కూడా ఏడుస్తూ ఉంటుంది. ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు ఆమె చెలికత్తెలు ఉంటారు కదా, వాళ్ళు గుర్తిస్తారు, వాళ్ళందరూ గుర్తిస్తారు, ఇదే ప్రేమ అని చెప్పేసి వాళ్ళు గుర్తించేసి మెల్లగా వెళ్ళి ఆయనకి చెప్తారు, రాజుకు చెప్తారు, మీ కూతురు ప్రేమలో పడింది అంటే. ఏంటి ప్రేమలో పడడం ఏంటి, బురదలో పడ్డట్టుగా అని ఆయన విసుక్కోకుండా ఆయన చాలా ప్రేమగా ఉండి అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆమెని ఎలా అయినా సరే నా కూతుర్ని నేను మాట్లాడతాను అని చెప్పేసి కూతురు దగ్గరికి వస్తాడనమాట. వచ్చి అడిగితే ఆమె చెప్తుంది, నేను నలమహారాజుని ప్రేమిస్తున్న మాట నిజమే అని చెప్పేసి చెప్తుంది, ఒప్పేసుకుంటుంది తండ్రి దగ్గర. తండ్రి ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోకుండా. ఒక్కసారి అందరికి వినిపించిందా లేదా చెప్తారా, లేక నేను చెప్పుకుపోతున్నానా? తండ్రి అడిగిన దాన్ని దుర్వినియోగం చేసుకోకుండా వినబడుతుంది. సో అప్పుడు తండ్రి కూడా చాలా సంతోషపడతాడు. కాకపోతే మళ్ళీ అంటాడు, నువ్వు ఏది తొందరపడకు, మనం ఒక పద్ధతి ప్రకారం వెళ్దాం. ఆ రోజుల్లో ఏంటంటే ఎవరిది వారే వరించడం, స్వయం వరం అంటే సొంతగా వరించడం, సొంతగా ఒకరిని పెళ్లి చేసుకోవడం, సొంతగా చూజ్ చేసుకోవడం, అటువంటి వ్యక్తిత్వము ఆ రోజుల్లో ఉండేది. ఎస్పెషల్లీ క్షత్రియ కాంతలలో ఇది ఎక్కువ ఉండేది. అందుకని చెప్పి ఆయన ఏమంటాడంటే, ఇటువంటి వరించడం అనేటటువంటిది మనకు ఉంది,
కాబట్టి నువ్వు బెంగపడకు. నేనేం చేస్తానంటే అందరు రాజులకు స్వయంవరం ప్రకటిస్తాను. నీకు తెలుసు ఇప్పుడు ఆల్రెడీ నువ్వు నలమహారాజు ఎలా ఉంటాడో కూడా చూసావు. కాబట్టి నువ్వు ఆయన రాగానే ఆయనకు స్పెషల్ ఇన్విటేషన్ వస్తుంది, వెళ్ళగానే ఆయన కూడా వస్తాడు. రాగానే నువ్వు పూలమాల తీసుకెళ్లి ఆయన మెడలో వేసాయి, అంతే. ఇక కథం. అందరి ముందు ఏంటంటే ఇది అరేంజ్డ్ మ్యారేజ్ లాగా చేద్దాం. నాకు లవ్ మ్యారేజ్ చేయడం ఇష్టమే, కాకపోతే ఏంటంటే అరేంజ్డ్ మ్యారేజ్ లాగా చూపించాలి. మా అమ్మగారు లాగా. మా అమ్మగారికి ఒకటే బెంగ్ ఉండేది, లవ్ మ్యారేజ్ ఓకేరా, కానీ సీత పిన్ ఏమంటుంది, ఈ పిన్ ఏమంటుంది, ఆ పిన్ ఏమంటుంది, సో అరేంజ్డ్ మ్యారేజ్ లాగా చేద్దాం అని చెప్పేసి ఏదైతే ఉంటుందో పెద్దవాళ్ళలో, అదే ఆ రోజుల్లో కూడా ఉండేది. ఆయన అరేంజ్డ్ మ్యారేజ్ రంగిద్దాము అని చెప్పేసి అంటాడు అనమాట. అనగానే సరే అని చెప్పేసి ఓకే ఇది బానే ఉంది అని చెప్పేసి వివాహం అనేటటువంటిది స్వయంవరం అనేది ప్రకటిస్తారు. ప్రకటించి ఈయన నైషధ రాజ్యానికి కూడా పంపిస్తాడు ఇన్విటేషన్. పంపించిన తర్వాత ఇంకేం ఎదురు చూస్తూ ఉంటుంది స్వయంవరం. ఇదే సమయం లోపల నారద మహర్షి కామ్గా కూర్చోకుండా ఆయన ఇంద్రుడి దగ్గరికి వెళ్తాడు. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి హంస ఏ విధంగానైతే దమయంతిని వర్ణించిందో ఈయన పోయి ఇంద్రుడి దగ్గర వెళ్ళి ఈయన వర్ణిస్తాడు. ఆ సమయం లోపల అక్కడ కూర్చొని ఉంటది ఈయన యమధర్మరాజు, తర్వాత అగ్ని, వరుణుడు, వీళ్ళందరూ అక్కడ వింటూ ఉంటారు. విని వాళ్ళందరూ కూడా అంటారు, అరే మరి అంత అందంగా ఉంటే మేమేం చేస్తున్నాం, చేతగాని వాళ్ళమా మేము, ఇక్కడ ఎందుకు కూర్చుంటాం, మేమే పెళ్లి చేసుకుంటాం అంటే చేసుకోవచ్చు, కాకపోతే ఆమె ఆల్రెడీ నలమహారాజుని పెళ్లి చేసుకుంటుంది అంటే, హట్ ప్రేమ చేసుకో, ప్రేమించడం అనేది అది ఎట్లా మేము కుదరదు, పెళ్లి చేసుకుంటేనే ప్రేమ, లేకపోతే ఇంకా ప్రేమ గీమా దోమ జాంతానై ప్రేమ గీమా తస్సాదియా పక్కన పెట్టు అని చెప్పేసి వాళ్ళు పాటలు పాడుకుంటూ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు నలుగురు అందరూ కలిసి వాళ్ళు మేమే వస్తాం భూమి మీదకి వచ్చి మమ్మల్ని పెళ్లి చేసుకునేలాగా చేస్తాం, నలమహారాజుతో ఆమె పెళ్లి చెడగొడతాం అని చెప్పేసి అంటారు. సరే, నలమహారాజు ఒక అద్భుతమైనటువంటి అశ్వ విద్య తెలిసినటువంటి వాడు, రథ విద్య, రథాన్ని నడపడంలో ఆయన తర్వాతనే ఎవరైనా. సో ఆ రోజుల్లో అక్కడికి రావడానికి ఒక 3-4 రోజులు పట్టేది. ఇక్కడ నుంచి నైషధ రాజ్యం నుంచి మహారాష్ట్ర వైపు రావడం అంటే ఉత్తరప్రదేశ్ నుంచి మహారాష్ట్ర వరకు రావాలంటే చాలా టైం పట్టేది ఆ రోజుల్లో. కానీ ఏమైందంటే ఈయన ఎంత సూపర్ ఫాస్ట్ గా వస్తాడంటే 12 గంటల లోపల, జస్ట్ హాఫ్ డే లోపల వచ్చేస్తాడు అనమాట. అంత స్పీడ్ గా వస్తుంటాడు. వస్తుంటే ఆయన స్పీడ్ కు బ్రేక్లు వేస్తారు, ఈ నలుగురు దారి లోపల ఉంటారు అనమాట. కాచుకొని ఉంటారు, దొంగల్లాగా నలుగురు ఆపుతారు. ఆపగానే వాళ్ళని చూడగానే ఈయన గుర్తుపడతాడు వీళ్ళందరూ దేవుళ్ళు అని చెప్పి. వాళ్ళందరికీ ప్రణామం చేస్తాడు. ప్రణామం దేవేంద్ర, ప్రణామం అగ్నిదేవ, ప్రమాణము అందరికి ప్రణామం వరుణదేవ, ప్రణామము మృత్యుదేవ అని చెప్పేసి అందరికీ కూడా ఆయన వందనాలు చేస్తాడు. వందనాలు చేస్తే వారు చాలా సంతోషపడతారు. సంతోషపడి మేము ఒక చిన్న పని చెప్తాం, చేస్తావా, దూతగా చెయ్యాలి నువ్వు అంటారు. అంటే ఓస్ ఇంతే, నా దూతగా చేయడం దాందే ఉంది, తప్పకుండా చేస్తాను అంటాడు. చేస్తానంటే సరే వెళ్ళి ఆమె దమయంతి అని ఉన్నది కదా, ఆమె ఈ వైదర్వి, ఆమె దగ్గరికి వెళ్ళి నువ్వు మేము నలుగురము ఆమెని ప్రేమించాము, మా నలుగురులో ఎవరైనా ఒకళ్ళని రేపు స్వయంవరంలో చూజ్ చేసుకోమని చెప్పు అంటాడు. ఈయన షాక్ తింటాడు, ఏం మాట్లాడుతున్నారు మీరు, నేను ప్రేమించిన అమ్మాయిని కావాలంటే రండి కొట్టేసుకుందాం అని అనకుండా అతను ఏం చేస్తాడంటే, అయ్యో నేను ప్రేమించిన అమ్మాయి ఆమెని, ఆమె కూడా నన్ను ప్రేమిస్తుందని నేను అనుకుంటున్నాను, అటువంటి అమ్మాయిని నేను వరించాలని అనుకుంటూ ఉన్నాను, నేను ఎలా మీరు ఇలా అంటే వాళ్ళంటారు, మరి నువ్వు అలాంటప్పుడు మరి ఎందుకు మాకు మాటిచ్చావా లేదా నువ్వు అంటే, నలమహారాజు అంటాడు, నేను మాట ఇచ్చినటువంటి మా విషయం నిజమే, కాకపోతే నేను ఆమెను ప్రేమిస్తున్నాను కదా, మీరు నలుగురు వెళ్తారంటే ఎలాగా, నాకు కాబోయే భార్య ఆమె అని అనుకున్నాను నేను మనసులో. అంటే అవన్నీ కుదరదు, నువ్వు వెళ్ళి చెప్పాలి అంటే సరే తప్పకుండా చెప్తాను, నేను మీకు మాట ఇచ్చాను కాబట్టి చెప్పడం నా వంతు కాబట్టి చెప్తాను, కాకపోతే నేను అక్కడ వెళ్తే నన్ను ఎవడన్నా కొట్టి దెబ్బలు కొట్టి వెనక్కి కొడితే ఎట్లా అంటాడు. ఈయన పరాక్రమవంతుడు, మళ్ళీ వెళ్ళి వాళ్ళని కొట్టచ్చు కదా, ఆయన వాళ్ళు నన్ను కొడితే ఎట్లాగా అని మళ్ళీ ఏదో ఒకటి కొద్దిగా వాళ్ళకి ఏదో పుల్లేద్దామని చెప్పి ట్రై చేశాడు. చేస్తే వాళ్ళు అంటారు, లేదులే మేము నీకు శక్తి ఇస్తాము, ఆ శక్తి ద్వారా నువ్వు మగవాళ్ళకు కనిపించవు, ఆడవాళ్ళకు మాత్రం కనిపిస్తావు నువ్వు అనగానే, సరే మరి అక్కడ అంత గట్టి భద్రతలోంచి నేను వెళ్తుంటే ఏం కాదు కదా అంటే, నీకేం కాదు, నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గర మా గురించి నలుగురు గురించి చాలా గట్టిగా చెప్పాలి, మేము చెప్పుకోలేని మా గురించి చెప్పుకోలేని విషయాలు నువ్వు మా గురించి చెప్పాలి అని చెప్పి, బ్రహ్మానందం గురించి ఎన్టీఆర్ ఎలా అయితే చెప్పాలో అలాగా ఈయన వెళ్ళి చెప్పాలన్నమాట. అన్ని గొప్ప విషయాలు, పొద్దున్నే లేచి ఈయన జిమ్ చేస్తాడు, ఈ విధంగా ఆయన చాలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈ టైంకి చేస్తాడు, ఇవి తింటాడు అవి తింటాడు. చాలా మంది ఆడపిల్లలు వాళ్ళ పెళ్లిళ్ళ మధ్యలోనే పెళ్లి చేయడానికి వెళ్తే ఆ పెళ్లి కూతురే ఆ పెళ్లి కొడుకును వదిలేసి బ్రహ్మానందాన్ని పెళ్లి చేసుకుంటానందన్నమాట. అదే విధంగా వీళ్ళ గురించి నలుగురు గురించి గొప్ప చెప్పాలి. సరే, ఈయన మాట ఇచ్చాడు కాబట్టి తప్పదు, ఈయన ధర్మాత్ముడు కాబట్టి వెళ్తాడు. వెళ్తుంటే తను నిజంగానే అనుకున్నట్టుగా ఎవ్వరూ కూడా భటులు ఎవ్వరూ అడ్డగించారు, రాజ్యంలోకి వెళ్ళిపోతాడు. ముందేమనుకుంటాడు, గీతాంజలి లాగా గోడ దూకుదాం అనుకుంటాడు. ఆయన కూడా గీతాంజలి చూశాడు, ఆయనకు కూడా నాలాగానే సినిమా పిచ్చి బాగా నలుడికి.
ఆయన కూడా గీతాంజలి సినిమాలో నాగార్జున గోడ దూకి వెళ్తాడు కదా, అట్లా వెళ్ళాలేమో అనుకుంటాడు. సరే ముందు చూద్దాం, ఇలా ముందు మెయిన్ ఎంట్రెన్స్ నుంచి వెళ్దాము అని చెప్పేసి మెయిన్ ఎంట్రెన్స్ నుంచి వెళ్తాడు. వెళ్ళేసరికి మెయిన్ ఎంట్రెన్స్ లోపల ఎవ్వరు ఆపరు. ఈయనకి 2 బాధలు ఇప్పుడు. ఒకటేమో తను ఎంతో ఇష్టపడ్డ వ్యక్తిని చూడబోతున్నాను అనేటటువంటి ఆనందం. రెండవది ఏంటంటే బాధ. ఆమె దగ్గరికి వెళ్ళి ఇవన్నీ మాట్లాడితే ఆమె మనసు విరిగిపోతుందేమో నా మీద. కానీ మళ్ళీ ధర్మం వైపు ఉండాలి, తప్పదు. నేను మాట ఇచ్చాను కాబట్టి చెప్పవలసినటువంటిది ఉంది అని. ఈయన వెళ్తుంటే ఆడవాళ్ళందరికీ కనిపిస్తూ ఉంటాడు. అందులోపల ఈ పరిచారికలు ఎవరైతే ఉంటారో, చెలికత్తెలు అని చెప్పేసి అంటాం కదా, ఆ చెలికెత్తలు అందరూ కూడా ఈయన యొక్క అందాన్ని చూసి గుర్తుపట్టేస్తారు. ఈయన నరమహారాజుని గుర్తుపట్టేస్తారు. అయితే మామూలు బొమ్మలో ఉన్నదానికి ఒక మనిషి ఇట్లా రాజసంగా నడుచుకుంటూ అందమైనటువంటి వ్యక్తి వస్తూ ఉంటే తట్టుకోలేకపోతారు. వాళ్ళంతా మాట్లాడలేరు, అలా ఉండిపోతారు, బొమ్మల్లాగా ఉండిపోతూ ఉంటారు. ఈయన అలా నడుచుకుంటూ వెళ్తాడు. దమయంతి దగ్గరికి వెళ్ళగానే దమయంతి షాక్. ఆమె ఒక్క సెకండ్ లో గుర్తుపడుతుంది ఈయనని. ఇంకైనా చెప్పడు నేను నలుణ్ణి అని చెప్పే లోపలే ఆమె అంటాడు అనమాట. ఆమె అడిగే ఆమెకి తను చెప్తాడు, చెప్పే లోపలే ఆమె గుర్తించేస్తుంది. తని గుర్తించిన తర్వాత అప్పుడు ఆమె అడుగుతుంది అనమాట, ఎవరికి ఇంతమందికి కనిపించకుండా లోపలికి ఎలా వచ్చావు? మా రాజు ఎవరైతే ఉన్నాడో ఆయన చండశాసనుడు, ఉగ్రశాసనుడు. మొత్తం రాజభటులు ఈ అంతఃపురాన్నంతా కూడా కాపాడుతున్నారు. ఇటువంటి ప్రదేశాల్లోకి నువ్వు ఎలా వచ్చావు అని అంటే అప్పుడు చెప్తాడు, ఓ సుందరి, నా పేరు నలుడు. దేవతల దూతగా నేను ఇక్కడికి వచ్చాను. నాకు తెలిసినటువంటి ఈ 4 దేవతలు ఎవరైతే ఉన్నాడో, ఇంద్రుడు, అగ్నిదేవుడు, వరుణదేవుడు, తర్వాత మృత్యుదేవుడు అయినటువంటి యముడు, ఈ 4 కూడా నిన్ను ప్రేమించారు. వారు నిన్ను పొందడానికి ఇష్టపడుతున్నారు. నీ స్వయంవరంకి వారు రావాలనుకుంటున్నారు. ఆ 4లో ఒకరిని నీ భర్తగా స్వీకరించు అని చెప్పేసి అంటాడు. అనగానే ఆమె షాక్ అయిపోతుంది. అని చూస్తే అప్పుడు అంటాడు, ఇప్పుడు నువ్వు ఇందాక అడిగిన ప్రశ్నకు జవాబు చెప్తాను. నువ్వేమడిగావు? నేను లోపలికి ఎలా వచ్చాను అని చెప్పేసి అడిగావు. వాళ్ళ ప్రభావం వల్లనే వచ్చాను. వాళ్ళు తలుచుకుంటే ఏదైనా కూడా చేయగలరు. కాబట్టి ఈ పని కోసం వాళ్ళే నాకు పంపారు. కాబట్టి నేను చెప్పినంత జాగ్రత్తగా విను, నీ బుద్ధికి ఏది తోచితే అదే చెయ్యి అనగానే అప్పుడు ఆమంటుంది అనమాట, నవ్వుతుంది. మహారాజా అంత మాట్లాడకు, నన్ను పెళ్లి చేసుకో అంతే అంటుంది. నాగార్జున ఎట్లా అయితే డైరెక్ట్ గా చెప్పేస్తాడు, ఎవరు నువ్వు మా అమ్మ దగ్గరికి వచ్చి ఇలా ఎందుకు చేసావు, అలా ఎందుకు వచ్చావు అంటే ఐ లవ్ యూ అని చెప్తాడు. అలాగే ఈమె కూడా ఒకటే మాట చెప్తుంది, ఇవన్నీ మాట్లాడకు, నువ్వు చెప్పినంత విన్నాను కదా, ఒకటే మాట, నన్ను వివాహం ఆడు, ఇంతకంటే నేను నిన్ను ఏం చేయాలి అంటుంది ఆమె. అనగా నేను అంటాడు, అయ్యో అలా కాదు అనగా ఇప్పుడు ఆమె అంటుంది, ఇంకా నేను పెద్దగా చెప్పమంటే చెప్పగలను, నువ్వే నా సర్వస్వం అని చెప్పేసి నేను భావించాను. ఆ హంస చెప్పిన మాటలన్నీ విని 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 నా మనసులో ఇంకా ఎవరిని కూడా ఊహించుకునేటటువంటి ఇది లేదు నాకు. ఇంకా నేను ఎవరిని కూడా భర్తగా ఊహించుకోలేను అనగానే అని అంటాడు, నిన్ను నేను ఆరాధిస్తున్నాను, నిన్ను దేవుడుగా కూడా భావిస్తున్నాను. ప్రపంచంలో అప్పుడు ఈయన అంటాడు, ప్రపంచాన్ని అంతటినీ పరిపాలించే దేవతలు వాళ్ళు, వారిని కనుక నువ్వు పెళ్లి చేసుకుంటే అసలు మాసిపోని బట్టలు, ధూళి సోకనటువంటి బట్టలు, అద్భుతమైనటువంటి భోగాలు, దివ్యమైనటువంటి ఆభరణాలు, స్వర్గ యొక్క సుఖాలు, ఇవన్నీ కూడా చూడగలుగుతావు. నేనేంటి, జన్మ మృత్యు జరా వ్యాధి అంటారు. మృత్యు వస్తుంది, నాకు ఒకరోజు వ్యాధి వస్తుంది, ముసలితనం వస్తుంది, శరీరంలోని అవయవాలన్నీ కూడా కుంచుకుపోతాయి. నాతో పాటు ముసలిదాన్ని అయిపోతావా నువ్వు కూడా? ఈ అందం ఇవాళ ఉండేది కాదు, ఈ శక్తి ఇవాళ ఉండేది కాదు. ఓ తరుణి, నా మాట విను, వారిలో ఎవరినైనా ఒకరిని చూసుకో. ఇంకా అన్నిటికంటే గమ్మత్ ఏంటంటే, అగ్నిదేవుడు ఎవరు? ఈ దేవతలందరికీ ఒక ఫేస్. అగ్నిదేవుడు ద్వారానే మనం హవిస్సులన్నీ వేస్తూ ఉంటాం. హవిస్సులను తీసుకుని అగ్నిదేవుడు అందరు దేవతలకి అందిస్తూ ఉంటాడు. అటువంటి మహానుభావుడైన అగ్నిదేవుడిని పెళ్లి చేసుకో. కాదు, కూడదు అంటే సరే పోని యమధర్మరాజుని పెళ్లి చేసుకో. యమధర్మరాజు అందరినీ లయం చేసేటటువంటి వారి యొక్క సైన్యంలో ఉన్నాడు. ఆయన వల్ల అందరూ భయపడిపోతూ ఉంటారు. ఇక నీకు మృత్యు భయం అనేది ఉండదు జీవితం లోపల. కాబట్టి యమధర్మరాజుని పెళ్లి చేసుకో. ఇక వరుణుడు మంచిగా పడమటి దిక్కుకు అధిపతి. అటువంటి వరుణుడు ఎవరైతే ఉంటాడో ఆయన మహానుభావుడు. ఆ మహానుభావుడు ఆయన మనకు కావలసిన ఆహారాన్ని అందిస్తూ ఉంటాడు. సకల జీవరాశులు కావలసిన జీవితాన్ని అందిస్తున్నటువంటి గొప్పవాడు ఆయన. మహా విషయం నీకు తెలియదా? నువ్వు చదువుకున్న దాని కూడా నేను విన్నాను హంస ద్వారా. ఇంత చిన్న విషయం నీకు తెలియదా? యు ఆర్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అని మళ్ళీ ఇంగ్లీష్ లో కూడా ఒకసారి చెప్తాడు. చెప్తే ఆమెకి ఇంగ్లీష్ కూడా అర్థమైతే ఆమె కూడా తలకాయ ఊపుతుంది. ఊపేప్పుడు ఆమంటుంది, ఇదంతా ఓకే అని వింటుంటే మళ్ళీ అంటాడు, వీళ్ళందరూ వదిలేసే ఇంద్రుడు, ప్రతి ఒక్కరూ ఇంద్రుడు లాంటి భర్త కావాలి అని అంటాడు. అందంలో గాని, పరాక్రమంలో గాని, గుణగణాలలో గాని, జ్ఞానంలో గాని దేవుడు తర్వాత దేవుడు.
ఇంకా చెప్పాలంటే పరబ్రహ్మ రూపంలో ఉన్నది ఇంద్రుడే అని కూడా అంటారు. అగ్నిదేవుడిని ఏ విధంగానైతే పరబ్రహ్మగా కొలుస్తారో ఇంద్రుడిని కూడా అదే విధంగా పరబ్రహ్మగా కొలుస్తారు. కాబట్టి అటువంటి మహాత్ముని పెళ్లి చేయడానికి ఇంకా ఏముంది అంటే అప్పుడు ఆమె అంటుంది, ఇవన్నీ మాట్లాడొద్దు, నేను అందరు దేవతలకు నమస్కారం పెట్టి నేను ఒకటే మాట చెప్తున్నాను, నేను నిన్నే భర్తగా అందరూ సమస్త భూపాలులు అంటే ఈ లోకంలో ఉన్నటువంటి అధిపతులందరి ముందు నేను నిన్ను వరిస్తాను, ఇంకేం మాట్లాడగాని. ఈయన ఎంత ఆనందపడిపోతూ ఉంటాడంటే ఆమె తనను ప్రేమిస్తున్నందుకు. ఒకవైపేమో కళ్ళలోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. ఆమె చెప్తున్నటువంటి మాటలన్నిటికీ కూడా నేను చెప్పాల్సిన మాటలన్నీ నువ్వు చెప్తున్నావా సుందరి, ఒక స్త్రీవై నువ్వు ఇంత అద్భుతమైనటువంటి మాటలు నా గుండెని కదిలించే మాటలు చెప్తున్నావు అని చెప్పేసి ఒక సైడు బాధ, మరోవైపు ఒక సైడ్ ఆనందం, మరోవైపు ఏమో బాధ, దేవతలకు నేను ఏం చెప్పాలి అని మళ్ళీ అనుకుంటాడు. మళ్ళీ ప్రయత్నం చేస్తుంటే అప్పుడు అంటాడు అనమాట, ఇక నేను ఏం చేయను, వాళ్ళు నీ మాటలు వాళ్ళకి ఏం చెప్పాలి అంటే ఏం చెప్పాల్సినటువంటి అవసరం లేదు, నాకు సంబంధం లేదు, నువ్వు వాళ్ళకి ఏం చెప్పుకుంటావు అనేది నాకు సంబంధం లేదు, రేపు స్వయంవరం ఉంది, స్వయంవరం లోపల రమ్మను, నేను చూసుకుంటాను, నాకు నచ్చిన వాళ్ళని నేను పూజిస్తానంతే అని చెప్పేసి చెప్తాడు. సరే ఇంకప్పుడు ఈయన నలమహారాజు సంతోషము బాధ మిశ్రితమైనటువంటి హృదయంతో మళ్ళీ వెళ్తాడు వాళ్ళందరి దగ్గరికి, ఇంద్రుడి దగ్గరికి. వాళ్ళందరి దగ్గరికి వెళ్తే వాళ్ళు అంటారు, నువ్వు ధర్మాత్ముడివి, నువ్వు చెప్తున్న మాటల మీద మాకు 1% కూడా డౌట్ లేదు, మేము అనుమానించము, నువ్వు చెప్తున్నటువంటి ప్రతి మాట కూడా నిజమే, ఏం చెయ్యాలి అనేటటువంటిది మేము ఆలోచిస్తాం. ఇంకా ఇప్పుడు నువ్వు చెప్పినది అంతా కూడా కరెక్టే, నువ్వు మా ప్రభావం వల్ల అంతఃపురంలోకి వెళ్ళావు, దమయంతితో మాట్లాడావు, మేము సీక్రెట్ కెమెరాలు పెట్టి విన్నాము, ఈ సీక్రెట్ కెమెరాలని మన్మధుడు అనే సినిమా లోపల ఒకతను అమ్మాడు, అవన్నీ మేము ధర్మవరపు సుబ్రహ్మణ్యము ఆ సీక్రెట్ కెమెరాలు పెట్టి మేమన్నీ కూడా విన్నాము, నువ్వు మా గురించి సమగ్రంగా చెప్పినటువంటి విషయం మా అందరికీ కూడా తెలుసు అని అంటే ఇప్పుడు అంటాడు, సరే ఏది ఏమైనా ఏం జరిగిందో నేను మీకు యథాతథంగా చెప్పాను అని చెప్పేసి అంటాడు. ఇంకా స్వయంవరం ప్రకటించేస్తాడు భీముడు మహారాజు. ప్రకటించగానే అందరూ కూడా అరగంట ముందే వచ్చేస్తారు అక్కడికి, పరిగెత్తుకుంటూ ఆగ మేఘాల మీద ముఖాలు కడుక్కోకపోయి ఎలా పడితే అలా వచ్చేస్తారు అనమాట. ఎలా ఉన్న వాళ్ళు అలా పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు స్వయంవరానికి. అదే పిలిచాడనే గంట కొట్టగానే పరిగెత్తుకుంటూ వస్తుంటారు. ఇంకా అది ఫస్ట్ బెల్లే, సెకండ్ బెల్, థర్డ్ బెల్ ఉంది, వీళ్ళందరూ వచ్చేస్తారు. వచ్చేసేసి మొత్తం ఆ సభా స్థల అంతా ఎలా ఉంటుందంటే నిండిపోయి ఉంటుంది అనమాట. ఎక్కడెక్కడ నుంచో వచ్చినటువంటి రాజులు వాళ్ళ పరాక్రమం చూపిస్తూ, కొంతమంది ఇలా ఇలా మీసాలు తిప్పుతూ ఉంటారు, కొంతమంది ఇలా రాజసంగా కూర్చొని ఉంటారు, వీరందరూ నిలబడి ఉంటారు అనమాట. ఉండగానే ఈమె ఇంకేముంది అలా మెల్లగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఈమెకు తెలిసి ఎవరిని పెళ్లి చేసుకోవాలో. వెళ్ళి చూసేసరికి నలమహారాజులు కనిపించగానే ఆయన మెడలో మాల వేయబోయి ఆగిపోతుంది. ఎందుకంటే ఆమె కళ్ళు పక్కన చూసేసరికి పక్కన 5 నలమహారాజులు కనిపిస్తారు, 5 తలల పాములాగా. షాక్, ఎలా వచ్చారు వీళ్ళు? అక్కడ ద్వారంలో ఉన్న భటులు ఆశ్చర్యపోతారు. ఈయన ఇన్విటేషన్ తీసుకొచ్చి ఎవరు నువ్వు అంటే నలుడు అంటాడు, లోపల వెళ్ళి కూర్చుంటాడు. మళ్ళీ ఇంకొక ఆయన నువ్వెవరు అంటే నలుడు అంటాడు. అరే ఇందాకే కదా వచ్చావు అనగానే ఇందాక ఎక్కడ వచ్చాను, ఇదే వచ్చాను అంటాడు. ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు 5 నలుళ్ళు వచ్చేస్తారు లోపలికి. నల్లులు కాదు, నలమహారాజులు. ఒకరి తర్వాత ఒకళ్ళు లోపలికి వస్తారు. ఆ బయట ఉన్న భటులు తలకాయ పట్టుకుంటారు. ఒక నలమహారాజు వస్తారంటే 5 నలమహారాజులు ఎక్కడి నుంచి వచ్చారు, మేమేమన్నా కలగంటున్నామా? ఇందాకే కదా నువ్వు తీసుకెళ్లావు బీర్ అంటే, ఎప్పుడు తీసుకెళ్లాను, ఈ చీకట్లో ఎవరిని చూసి ఎవరు అనుకున్నావో నువ్వు అంటాడు కదా వాడు. అలాగే వీడు కూడా ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతుంటారు, ఎవరిని చూసి ఎవరు అనుకున్నామో మనము అని చెప్పేసి ఆశ్చర్యపోతూ ఉంటారు భటులు. ఈయన లోపలికి వెళ్తారు, 5 లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత కూర్చుంటారు. ఈమె చూసేసరికి 5 కనిపిస్తారు. ఏం చేయాలి, ఒక్కసారిగా కళ్ళనీళ్ళ పర్యంతం అయిపోతుంది. ఎలాగా, ఎవరు నలమహారాజు, ఎలా చెప్పాలి? అందరూ అచ్చుగుద్దినట్టుగా ఒకే రకంగా ఉంటారు. నవ్వు గాని, రూపం గాని, వారి ముఖ కవలికలు గాని అన్ని ఒకే రకంగా ఉంటాయి. ఏం చేయాలో తెలియదు. అప్పుడు ఇది పని కాదని చెప్పేసి ఇక భగవంతునే ప్రార్థిస్తుంది. ప్రార్థించగానే భగవంతుడు ఒక్కడే, ఈ దేవతలందరి హృదయాలు కూడా కరిగిపోతాయి. కరిగిపోయిన తర్వాత వాళ్ళు ఎవరు డైరెక్ట్ గా చెప్పకుండా ఆమెకే తనంతట తానే తెలుసుకునేలాగా చేస్తారు. తనంతట తానే ఆ అమ్మాయే భగవంతుడి యొక్క అంటే దేవతల యొక్క లక్షణాలను, మానవుల యొక్క లక్షణాలను తెలుసుకునేలాగా చేస్తారు. అప్పుడు ఆమె తెలివితోనూ చూస్తుంది. ఒకసారి చూసేసరికి ఏమైతుంది, ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు కన్నెప్పలు కొడుతూ ఉంటాను కదా, నేను నా వీడియో చూశాను, చాలాసార్లు కన్నెప్పలు కొట్టడం చూశాను. అదే విధంగా మనుషులందరూ కన్నెప్పలు బాగా కొడుతూ ఉంటారు తెలిసి తెలియక. తర్వాత చెమట గారుతూ ఉంటుంది, శరీరం మీద చెమట గారుతూ ఉంటుంది. తర్వాత భూమి కంటే కూడా కొద్దిగా పైన ఉంటారు, ఎక్దం భూమి మీద కాళ్ళు పెట్టారు వాళ్ళు. చాలా సింపుల్ ఫిల్టరేషన్ కదా, 3 ఫిల్టర్స్ పెట్టేసింది, ఎక్సెల్ లో పెట్టినట్టుగా 3 ఫిల్టర్ పెట్టేసింది. పెట్టగానే దెబ్బకు తెలిసిపోయింది ఎవరో నలమహారాజు. అప్పుడు ఆ నలమహారాజు మెడ లోపల మాల వేస్తుంది.
దేవతలందరూ కూడా నాకు తెలుసు, నన్ను ఆశీర్వదించారు అన్న విషయం నాకు అర్థమైంది. నాకు ఈ నలమహారాజు నాకు భగవంతుడి యొక్క ప్రసాదం లాగా దొరికాడు. నేను నలుని పతిగా ఆరాధించడం వల్ల ఇదొక వ్రతమే అనుకున్నాను. నేను ఇదొక వ్రతం లాగానే చేశాను. వ్రతం లోపల ఎన్ని నియమాలు ఉండాలో అన్ని నియమాలు పాటించారు కాబట్టి దేవతలంతా కలిసి నాకు నలుని ప్రసాదించారు అని చెప్పేసి ఇక సంతోషపడుతుంది అనమాట. అప్పుడు ఇంకా అసలు అందరూ కూడా ఆశ్చర్యపోతారు. అప్పుడు నలమహారాజు కూడా చెప్తారనమాట, ఓ దమయంతి, ఈ దేహంలో ప్రాణం ఉన్నంత వరకు నేను నీ విషయంలో ప్రేమగానే ఉంటాను. ఇంకా నేను ఈ నిజాన్ని తెలియజేస్తున్నాను, ఇంతవరకు కూడా ఓపిక పట్టాను అనగానే అప్పుడు ఆమె కూడా కళ్ళనీళ్ళ పర్యంతం అవుతుంది అనమాట. నాకు తెలుసు ప్రభు అని చెప్పేసి అంటుందన్నమాట. సో ఇంకా అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఎందుకంటే మామూలుగా అయితే ఒకసారి ఏమవుతుందంటే ఈ స్వయంవరాలు జరిపినప్పుడు కొంతమంది అసూయపడ్డము, కొంతమంది కోపం రావడము, కొంతమంది ఏం చేయలేక ఊరుకున్న వాళ్ళు, ఏమన్నా చేయగలిగిన వాళ్ళు రాక్షసంగానైనా సరే పోరాడిన వాళ్ళు ఇలా ఉంటారు. మనం ద్రౌపది స్వయంవరం విన్నప్పుడు విన్నాం, ఊరుకోలేదు. అర్జునుడు రాగానే అందరూ కొట్లాటకు దిగుతారు, అందరినీ అర్జునుడు ఓడగొడతాడు. అర్జునుడికి సపోర్ట్ గా మిగతా బ్రాహ్మిన్స్ అందరు కూడా చెంబులు ఉత్తరీయాలు విసిరేస్తారు. ఏమండి ఊరుకుంటా ఉంటండి, పదండి పోరాడదాం, పదండి ఊరుకుంటామా అందరూ దబదబా వెళ్తారు. తర్వాత చూస్తే ఎవ్వరు ఉంటారు, ఒకరితో మెల్లగా స్లోగా ఏమైందంటే పర్వాలేదు రండి, ఆయన పోరాడుతున్నాడు కదా మన అందరి బదులు, అవసరం వస్తే వెళ్దాము సరే అని చెప్పి అందరు అక్కడ ఆగిపోతారు అనమాట. సో అలాగా లక్కీగా ఇక్కడ యుద్ధం జరగకుండా అందరూ కూడా పెద్ద మనసుతో ఆశీర్వదించడం. ఆ తర్వాత వీరిద్దరిని చూస్తే ఎలా ఉంటుందంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇదేమిటి అసలు, వీరిద్దరూ ఒకరి కోసమే ఒకరు పుట్టారా, ఏక్ దుజేకి లియే అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఇంత ఆనందకరమైనటువంటి దంపతులను మేము ఇప్పటి వరకు చూడలేదు అని చెప్పేసి ఆనందపడిపోతారు. అప్పుడు దేవేంద్రుడు కూడా సంతోషపడతాడు. సంతోషపడి ప్రత్యేకమైనటువంటి తన దర్శనాన్ని ఇస్తాడు. అప్పుడు అగ్ని కూడా వరాన్ని ఇస్తాడు. నువ్వు కావాలంటే, నువ్వు ఎక్కడ అగ్ని కావాలంటే అక్కడ నేను అగ్నిదేవుణ్ణి ప్రత్యక్షమైతాను అని చెప్పేసి. ఇక వరుణుడు అంటాడు, నీ రాజ్యంలో ఎక్కడ వర్షాలు కురిపించమంటావో చెప్పు, అక్కడ వర్షాలు కురిపిస్తాను అని చెప్పేసి చెప్తాడు. యమధర్మరాజు కూడా ఆయనకి అంటాడనమాట, నీకు ఎప్పుడూ కూడా ధర్మం లోపల ఉన్నత స్థితి, నేను చేసేదంతా కూడా ధర్మము, ఆ ధర్మం అంతా కూడా నీతోటి ఉండేలాగా నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి యమధర్మరాజు. ఈ విధంగా నలుగురు దేవుళ్ళు కూడా సంతోషంగా హృదయపూర్వకంగా అన్ని దీవెనలు వీళ్ళకిస్తారనమాట. ఇలా అందరూ వరాలు ఇచ్చేసేసి వాళ్ళు వాళ్ళ లోకాలకి వెళ్తూ ఉంటారు. ఇక దమయంతి వివాహానికి రాజులందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు తిరుగు ప్రయాణాలు వెళ్తారు. ఇక ఈయన భీముడు, ఎవరైతే ఈ దమయంతి వాళ్ళ నాన్నగారు ఉన్నారో, ఆయన అనేక రకాల వస్తువులు, కట్ట కానుకలు అన్ని కూడా ఇచ్చి అల్లుడిని సంతోషపెట్టి కొన్ని రోజులు ఉంచుతారు అనమాట. కొన్ని రోజులు ఉంచేసి అల్లుడిని ఇక్కడే కొన్ని రోజులు ఉంచుకుని తర్వాత ఇక మెల్లగా ఇక భార్యా సమితుడై తను తన నగరానికి వెళ్తాడు. వెళ్ళేసి ఇక విపరీతమైన ఆనందంగా అన్నమాట, ఎంతో సంతోషంగా వెళ్తాడు. వెళ్ళేసిన తర్వాత ఒక పెద్ద సూర్యుడు గనక తన ప్రకాశంతో వెళ్తూ పక్కన భార్యను పెట్టుకొని వెళ్తూ ఉంటాడు. ఇక వాళ్ళు తిరిగిన చోటే హనీమూను, వెళ్ళిన చోటే ఆనందము. అలాగా ఎంతో ఆనందంగా ఒక యయాతి మహారాజు గనక శర్మిష్ఠతోని తర్వాత దేవయానితోని ఎంతైతే ఆనందంగా ఉన్నాడో, ఈయన అంత ఆనందంగా ఉండడము, తర్వాత రకరకాల దాన ధర్మాలు చేయడము, ఇవన్నీ చేస్తూ చాలా సంతోషంగా ఎన్నో ఉద్యానవనాలలో తిరుగుతారు, ఎన్నో రమణీయమైనటువంటి ప్రదేశాలలో తిరుగుతారు. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండడం వల్ల ఆ ప్రదేశాలు మరింత అందంగా కనిపించడం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా వీళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఈ రోజు మనము సంతోషంతో నిండి చేసుకుందాం, లవ్ స్టోరీతో నిండి చేసుకుందాం. వాళ్ళు విడిపోయేదాకా తేవద్దు. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. నా గొంతు వినిపించిందా లేకపోతే ఏదో నాలో నేను మాట్లాడుకున్నానా? వినపడింది సార్, వినపడింది. సో చాలా చక్కటి కథ తెలుసుకున్నాము. ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ శ్రావణ మాసం చాలా క్లియర్గా వినిపించింది సార్, బాగా అనిపించింది. ఏంటమ్మా పద్మావతి గారు? బాగా వినిపించింది సార్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ మేడం. అది దమయంతి లీలా గారు మాట్లాడండి ఒకసారి. లీలా గారు మాట్లాడిన తర్వాత సుధామోహన్ మేడం దమయంతి గారికి అదే నలుడిని గుర్తుపట్టడానికి 3 చెప్తారని చెప్పారు కదా సార్, అక్కడ బ్రేక్ వచ్చింది సార్. నాకు ఎందుకో వినప్పుడు ఎవరు చెప్పేది అలాగా 3 కనపడతాయి, 3 ఆమెకి శక్తి వస్తుంది, ఆ దేవతలని ప్రార్థిస్తుంది. నేను హృదయపూర్వకంగా ఈ వ్యక్తిని మాత్రమే ప్రేమించాను, ఇంకా ఈయనని తప్ప వేరే వారిని వరించేటటువంటి స్థితిలో లేను, నాకు మీరే శక్తిని ప్రసాదించాలి అని చెప్పి మనసు లోపల ప్రార్థిస్తుంది.
అప్పుడు దేవతలే ఆమెకు శక్తిని ఇస్తారు. ఆ శక్తి ఏంటంటే గుర్తించడానికి వీలవుతుంది. ఎలా గుర్తిస్తుంది? ఈమె కనురెప్పలు కదలకుండా ఉంటాయి, చెమట్లు రాకుండా ఉంటాయి, భూమి నుంచి కొద్దిగా ఎత్తు లోపల నిలబడి ఉంటారు వాళ్ళు. అదే ఆ శక్తి ఎవరిచ్చారంటే అక్కడ బ్రేక్ అయింది సార్ వాట, నాకు రాలేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది సార్, చాలా చాలా బాగుంది స్టోరీ. సరస్వతి దేవి ఇస్తుంది కదా సార్ ఆమెకు ఆ శక్తి? కాదు కాదు, ఈ దేవతలే ఇస్తారు, సరస్వతి దేవి కాదు. వ్యాస భారతంగా మనం తెలుసుకుంటున్నది అందులో ఉన్నట్టుగానే సరస్వతి ఈ దేవతలే శక్తిని ఇస్తారు. బ్రహ్మ ఆమెని పంపిస్తాడు తనకి, అందరినీ ఎవరెవరని వివరించు పక్క నుండి అని బ్రహ్మ ఆమెను పంపిస్తాడు. అది మనము అందుకోసమే అంటున్నాను, మనకి ఏంటంటే ఇటువంటి కథలు మనకు చాలా విచ్చలవిడిగా కూడా వచ్చేసాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఆమె ఎవరైతే నలుగురు వచ్చారో ఆ నలుగురినే ప్రార్థిస్తుంది. నేను అతన్నే ప్రేమిస్తున్నాను, నాకు అతను దక్కేలాగా చేసేటటువంటి బాధ్యత మీది. ఇతన్ని నేను పతిగా భావించేటటువంటి ఒక వ్రతం చేశాను, కాబట్టి ఆ వ్రతం యొక్క ఫలితం ఇచ్చేది ఎవరు? దేవతలే. కాబట్టి ఇది సత్యం. మహానుభావుడైనటువంటి పుణ్యాత్ముడైనటువంటి నలమహారాజు, ధర్మాత్ముడైనటువంటి నలమహారాజుని నేను పొందేలాగా మీ రూపాలు మీరు వచ్చేద్దరు, మీకు తెచ్చుకుందురుగాక అని చెప్పి అనుకుంటుంది. కాబట్టి పక్కన ఎవరు ఈ సరస్వతి దేవి రావడము, బ్రహ్మదేవుడు పంపించడము ఇవేవి లేవు. సింపుల్ గా వాళ్ళు సద్బుద్ధిని, ఆమె మనస్సును గ్రహించిన వారే ఈమెకి తనంతట తానే గుర్తించేటటువంటి శక్తిని ఇస్తారన్నమాట. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. సినిమా చూసినట్టుంది సార్, కళ్ళకు కట్టినట్టు చెప్పారు, చాలా బాగా చెప్పారు. చిన్నతనంలో చూసాను సార్ ఈ మూవీ సార్, చిన్నతనంలోనే ఇదొక మూవీ చూసాం మేము, చిన్నప్పుడు చూసాము. అది నాకు మళ్ళీ బాగా అలా విజువలైజ్ చేసుకోగలిసాం. చాలా బాగుంది సార్, వండర్ఫుల్ గా ఉంది. కృష్ణవేణి గారు మాట్లాడండి. పెళ్లికి తీసుకెళ్లారు సార్ మాకు. సో చాలా చక్కటి, అందుకే ఇవాళ ఇక్కడ ఆపేశాను. మళ్ళీ వాళ్ళు విడిపోవడము, అడవుల్లో పడ్డం ఇవన్నీ వచ్చే వారం తెలుసుకుందాంలే. ఎలాగో ఈ 3-4 వారాల పాటు మనము ఇటు భాగవత తత్వాన్ని అద్భుతంగా తెలుసుకుంటున్నాం, ఇటు మహాభారతం లోపల చాలా గొప్ప విషయాలను తెలుసుకుంటాము. కాబట్టి 4 శనివారాలు కూడా మనం ఒక పండుగ రూపం లోపల చేసుకుందాం. ఇవే మనకు పండుగలు ఏంటి? శ్రావణ మాసంలో ఏం చేశారు అంటే ఆధ్యాత్మిక గుళికలను స్వీకరించారు. గుళిక అంటే టాబ్లెట్స్ ని స్వీకరించారు. అలా మనస్ఫూర్తిగా ఈ కథ వింటున్నప్పుడు మీకు కళ్ళ ముందు అన్ని అవి కదులుతూ ఉంటే అదే దేవుడు. దీన్ని ధారణ అంటారు. ఇప్పుడు మీరు అందరూ కూడా కథ విన్నారు కదా, దీన్ని ఏమంటారు? ధారణ. ఒక విషయాన్ని పట్టుకున్నారు, అదే విషయాన్ని ఆలోచిస్తూ ఉన్నారు అన్నమాట. జై శ్రీకృష్ణ. చాలా సంతోషం నాకు కూడా చెప్పడము. అయితే ఇవాళ కావాలనే ఇంకా చెప్పచ్చు, ఇంకో పావు గంట ఉంటే వాళ్ళు విడిపోవడము, ఓడిపోవడము ఇవన్నీ కూడా చెప్పచ్చు. కానీ ఎందుకు, మనం లవ్ స్టోరీ తోటి ఎందుకు చేద్దాం? మీ అందరికీ కూడా లవ్ స్టోరీస్ ఇష్టం. మంచి ఫీల్ తో పడుకుంటారు సార్. జై శ్రీకృష్ణ. మంచి ఫీల్ ఉంది, కానీ మళ్ళీ మీరు చెప్పారు సార్, చిన్న చెప్పారు సార్ విడిపోతారు అది అన్నప్పుడు ఆ టెన్షన్ కూడా స్టార్ట్ అయింది సార్. ఇవాళకి ఇక్కడతో ఆపుకుందాం, ఎందుకంటే మనకు అప్పుడు మంచి ఫీల్ తోటి పడుకోండి వచ్చేసారి. కానీ ఏది ఏమైనా కూడా ఒకటి గుర్తించాలి ఏంటంటే, నలమహారాజు కథ ఎందుకు చెప్పుకుంటారు అంటే ఏంటంటే, నలమహారాజు కథ గాని, తర్వాత విశ్వామిత్రుడి వశిష్ఠుడి కథ గాని, హరిశ్చంద్రుడి కథ గాని, ఇవన్నీ ఏంటంటే జీవితంలో మహానుభావులు కూడా దెబ్బలు తిన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ మనం ఏం నేర్చుకోవాలి? మహానుభావుల కథలు ఎందుకు వింటున్నాం? మనం స్టోరీ కోసం వింటున్నామా? ఫీల్ గుడ్ అవ్వడం కోసం వింటున్నామా? ఫీల్ గుడ్ అవ్వడం కరెక్టే, ఒక మంచి లక్షణమే. కానీ మనము ఆనందం చెందడంతో పాటుగా అందులో ఉన్నటువంటి ధర్మాన్ని తెలుసుకోవాలి, అందులో ఉన్నటువంటి విషయాలను మనం అర్థం చేసుకుని మన జీవితానికి అన్వయించుకోవాలి. అంటే కష్టాలు అనేటటువంటి ఎప్పుడు శాశ్వతం కాదు, కష్టాలు శాశ్వతం కాదు, సుఖాలు కూడా శాశ్వతం కాదు. బళ్ళు ఓడలు అవుతూ ఉంటాయి, ఓడలు బళ్ళు అవుతుంటాయి. కానీ ఒక మనిషి యొక్క శక్తి అతన్ని ఎలా నిలబెడుతుంది? ధర్మరాజు ఏమంటాడు? నా అంత దుఃఖించేవాడు లేడు, నా అంత దురదృష్టవంతుడు లేడు, నా అంత దౌర్భాగ్యుడు లేడు. కుళ్ళిపోతూ ఉంటాడు. అక్కడ ద్రౌపది ఉండదు, పక్క రూమ్ లోకి వెళ్తుంది. ఎలాగాని అప్పుడు ఏడుపు మొదలెడతాడు. అప్పుడు ఈయన బృహదాశ్వుడు అంటాడు, ఈయన మహానుభావుడు బృహదాశ్వుడు, శివుడిని రెగ్యులర్ గా చూసొస్తూ ఉంటాడు, కాఫీకి టీకి వెళ్ళేసి వస్తూ ఉంటాడు, బ్రేక్ఫాస్ట్ కూడా కలిసి చేస్తారు వాళ్ళు రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ లో, అంత క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు. అటువంటిది ఆయన చెప్తాడు ఈయన దగ్గర కూర్చొని, ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నావు, నీతో అందరు ఉన్నారు, నీతోని బంధువులు, జనాలు, బ్రాహ్మణులు, ఇంతమంది మధ్యలో ఉండి నువ్వు బోర్న ఏడుస్తుంటే ఏం చెప్తావు? నలమహారాజు చరిత్ర వింటే నువ్వు ఆలోచిస్తావు,
తమ్ముడి చేతిలో ఓడిపోయాడు, కజిన్ చేతిలో ఓడిపోయాడు, నీలాంటి కథే కానీ ఇంకా ఘోరమైనటువంటి కథ అని చెప్పేసి చెప్తే అప్పుడు ఆయన అంటే ధర్మరాజు ఈ విధంగా ఈ రోమశుడు లేదా లోమశుడు అని ఎవరైతే అంటామో ఆయన భూలోకంలోకి వచ్చి ఇంద్రుడు చెప్పగా వస్తాడు. ఆయన వచ్చేసి ఇలా అర్జునుడి యొక్క వృత్తాంతం చెప్పు, నా దగ్గరే నాకు నా కొడుకు కొన్నాళ్ళు ఉంటాడు అని చెప్పేసి చెప్పు, కొద్దిగా నాకు కూడా సంతోషంగా ఉంది, ఇన్నాళ్ళు బోర్ కొట్టి ఉన్నాను, ఇతను వస్తే కొద్దిగా నాకు బాగుంది సో అని చెప్పేసి అలా అర్జునుడిని ఉంచుకోవడము, చిత్రసేనుడి ద్వారా రకరకాల విద్యలను అర్జునుడు నేర్చుకోవడము, అందులోపల ముఖ్యమైనటువంటిది గాంధర్వ విద్య, అందులోపల తను పాటలు పాడేవి నేర్చుకుంటాడు, నృత్య కళ నేర్చుకుంటాడు, అస్త్రాలతో పాటు ఇవన్నీ కూడా నేర్చుకోవడం, ఇవన్నీ కూడా కొత్త విషయాలు. వీటన్నిటితో పాటు తన కొడుకుతో కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరు కూడా అలా జస్ట్ పార్క్ లోపల నడుచుకుంటూ మార్నింగ్ వాక్ కి వెళ్ళడము, ఇవన్నీ కూడా ఇంద్రుడికి చాలా సంతోషం అనిపించినటువంటి విషయాలు. సో కదా ఆ సమయంలో ఈయన రోమశుడు వచ్చి చూసి ఎవరైనా అంటే ఈయన ఇట్లా అర్జునుడు, ఒకసారి మీరు వెళ్ళి కింద సందేశం ఇవ్వండి ధర్మరాజుకి అంటే అప్పుడు ఆయన కిందికి వచ్చి ధర్మరాజుకు సందేశం ఇచ్చి ధర్మరాజుని తీర్థయాత్రలకు తీసుకెళ్తారు. తర్వాత తీర్థయాత్రల గొప్పతనం చెప్పేటప్పుడు అప్పుడు మనం తపోవన్ మహారాజు కథలు కూడా ప్రారంభించుకుందాం. అంత అద్భుతంగా ఏ తీర్థయాత్ర చేస్తే ఏ లాభం వస్తుంది అంటే ఒకటే గుర్తుంచుకోండి, మహాభారతంలో ఉన్నవి ఇంకెక్కడా ఉండే అవకాశం లేదు. వేదాల కంటే కూడా మహాభారతం గొప్పగా రాయడానికి ఈయన వేదవ్యాసుడు ఉపక్రమించాడు. ఎందుకోసం అంటే వేదాలలో ఉన్నవన్నీ పెట్టాడు, వేదాలలో లేకుండా ఆచరించగలిగే మనకు సమయానికి అనుగుణంగా మార్చుకునే ఎన్నో విషయాలు కూడా ఈ పంచమ వేదమైనటువంటి మహాభారతంలో పెట్టాడు. కాబట్టి మహాభారతాన్ని నేను మొదట్లో చెప్పాను, వేదాలని ఒక దాయుడు, మహాభారతం ఒకవైపు పెడితే మహాభారతమే భారవంతమైనటువంటిది, తర్వాత మహత్తు కలిగినటువంటిది అంటే గొప్పది. అంత మహోన్నతమైనటువంటి మహాభారతాన్ని మనం మొదటి శ్లోకం నుంచి చివరి శ్లోకం వరకు దాదాపుగా అన్ని చెప్పుకుంటున్నాం. ఒకటి ద్రౌపది వస్త్రాపహరణం టైం లోపల నేను కొన్ని కటింగ్స్ పెట్టాను, బట్ అదర్వైజ్ మొత్తం అది నేను 50 పేజీలు ఉంటే 2 పేజీల్లో చెప్పాను అంతే మీకు. అది తప్ప మిగతావన్నీ కూడా దాదాపుగా కవర్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నాను, ఏది కూడా వదలకుండానే నేను కవర్ చేస్తున్నాను, వీలైనన్ని విషయాలని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఇదొక మహోన్నతమైనటువంటి అవకాశం, దీన్ని చూసి మనం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తత్వం ఏంటి, ధర్మరాజు అంత ధర్మపరుడై ఉండి కూడా పక్కన ఇంతమంది అన్నదమ్ములను పెట్టుకొని కూడా ఎంత బాధలో ఉన్నాడు అనేది. ఇక భీమసేనుడు ఇంత పరాక్రమవంతుడై ఉండి కూడా ఏమి చేయలేనటువంటి పరిస్థితి గురించి తను ఎంత బాధపడుతున్నాడు. ద్రౌపది యొక్క ఆలోచనలు. ఇటు అర్జునుడి వైపు ఆలోచించినట్లయితే అర్జునుడు స్వర్గ సుఖాలని అనుభవిస్తూ కూడా తన బాధ్యతలని మర్చిపోలేదు, తన పైన ఆధారపడ్డ వాళ్ళని విస్మరించలేదు. చిత్రసేనుడు ప్రతిరోజు ఆయనని నైట్ పూట బోర్న ఏడుస్తుంటే ఊరుకో అట్లా ఏడవద్దయ్యా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఇట్లా జ్ఞాపకం వచ్చింది, మా కర్ణుడు ఇలా అన్యాయం చేశాడు, వాళ్ళకి మేము ఏం అపకారం చేశాము, మా ఇంటికి పిలిచి భోజనాలు పెడితే వాళ్ళు ఇలా చేశారా మమ్మల్ని అని ఆయన ఏడుస్తూ ఉంటాడు. అవన్నీ అంటే ఎన్ని స్వర్గ సుఖాలు వచ్చినా సరే నీ పైన ఆధారపడిన వారిని ఎప్పుడూ కూడా నువ్వు నెగ్లెక్ట్ చేయకూడదు అన్నయ్య చెప్పి పంపిస్తాడు. ఆఖరికి ద్రౌపది లిటరల్ గా తనకంటే పెద్దవాడైనా కూడా అర్జునుని ఆశీర్వదించి పంపిస్తుంది, తెలుసా, మంగళ వచనాలు పలికి మరీ పంపిస్తుంది. సో అటువంటి వారిని ఎవరిని కూడా మర్చిపోడు అని అంటే ఆ ధర్మాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఇంకొక విషయం కనుక ఎనాలిసిస్ లోకి వెళ్తే మనం బృహదాశ్వుడు ఇటువంటి మహానుభావుడు, శివుడితో కూడా అంత దగ్గర సంబంధాలు ఉన్నటువంటి మహానుభావుడు ఆయన ధర్మరాజు దగ్గరికి రావడం ఏమిటి, ఆయన ఇన్ని రకాల కథలు చెప్పడం ఏమిటి, ఇంత గొప్పగా ఉండడం ఏమిటి అంటే ఆ రోజుల లోపల ధర్మం ఎక్కడైతే ఉందో అక్కడ మహానుభావులందరూ రావడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. రోమశుడు ఆయన ఇంద్రుడి దగ్గరికి కూడా అంత డైరెక్ట్ గా వెళ్లే వ్యక్తి ఆయన భూలోకానికి ఎలా వచ్చాడు ఒకసారి ఆలోచించండి. భూలోకానికి రావడం ఏమిటి, ధర్మరాజుతో మాట్లాడడం ఏంటి, ధర్మరాజుతో అంటాడు నువ్వు తీర్థయాత్రలకు వెళ్ళమని చెప్పాడు ఇంద్రుడు, నేను కూడా నీతో పాటు వస్తానంటాడు. అంటే ఆయన వదులుకోవడానికి వారు ఇష్టపడడం లేదు. అంటే ధర్మం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆనందం వెళ్లి విరుస్తుంది అన్నటువంటి విషయాన్ని మనము గుర్తించాలా లేదా ఒకసారి ఆలోచించండి. అర్జునుడు రమ్మన్నాడు కదా స్వర్గానికి అని చెప్పేసి తక్కువని రథం ఎక్కి వెళ్ళలేదు, ముందు పితృతర్పణాలు చేశాడు, తను చేయవలసినటువంటి కార్యాలన్నీ చేశాడు. కొద్దిగా నువ్వు బండిని వెనకకి తిప్పి పెట్టుకో, రెడీగా ఉండు, నేను వచ్చేస్తాను అని చెప్పాడు. గంగా స్నానం చేశాడు, తనను తను పవిత్ర పరుచుకున్నాడు, అప్పుడు బయలుదేరాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే వీరు ఎంత ధర్మనిష్ఠులై ఉన్నారు అన్నటువంటి విషయాన్ని మనము గుర్తించుకోవచ్చు. చిత్రసేనుడు ఆయన గంధర్వుడు అయినప్పటికీ కూడా ఈ మానవుడికి నేను నేర్పించడం అని ఎప్పుడైనా అనుకున్నాడా? అనుకోలేదు. ఎందుకంటే అర్జునుడి గొప్పతనాన్ని గుర్తించిన వాడు కాబట్టి అర్జునుడికి అన్ని విద్యలు చక్కగా నేర్పిస్తాడు. అది కాక విద్యలు నేర్పించినంత వరకు ఊరుకోకుండా అర్జునుడిని ఎప్పటికప్పుడు ఊరడించడం,
ఇక దేవేంద్రుడు చూసినట్లయితే అర్జునుడి పైన ఎంత ప్రేమ చూపించాలో అంత ప్రేమ చూపించి ఆయనకు భవిష్యత్ అంతా కూడా తెలుసు కాబట్టి ఆయన ఏం చేశాడు, చాలా సంతోష పెట్టాలి అని చెప్పేసి ఏ ఎక్స్టెంట్ కి వెళ్ళాడంటే ఆఖరికి ఊర్వశిని కూడా అతనికి పరిచారికలాగా చేయడానికి పంపించాడు. అంతవరకు మరి అర్జునుడి గొప్పతనం చూసుకున్నట్లయితే అతను ఎంతో మందిని అప్పటికే పెళ్లి చేసుకున్నాడు. మరి అటువంటి అర్జునుడు ఇక్కడ ఎందుకు ఇంద్రియ నిగ్రహం అవసరం వచ్చిందంటే ఇది ధర్మము కాబట్టి. కావాలంటే ఆమెతో సంతోషంగా ఉండగలిగేటటువంటి అవకాశం ఉంది అర్జునుడికి. ఎందుకంటే అంతకుముందు పెళ్లి చేసుకోలేదా అర్జునుడు, సంతోషంగా ఉండలేదా, వాళ్ళని వదిలేశాడు కూడా. బబ్రువాహనుడిని అయితే అసలు తన కొడుకుని కూడా గుర్తించడు అర్జునుడు. అటువంటిది ఇక్కడ ఏమైందంటే ధర్మం అడ్డు వచ్చింది. అంటే ఎంత కష్టమైనా సరే ధర్మాన్ని వదలద్దు. మార్కండేయ మహర్షి మనకు 2 వారాల కింద చెప్పిన విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోండి. ఎన్ని కష్టాలు వచ్చినా సరే శ్రీరామచంద్రుడు ఏ విధంగానైతే ధర్మం వదలలేదో నువ్వు కూడా అలాగే వదలకు. కొన్నిసార్లు జీవితంలో అన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది, అప్పుడు కూడా ధర్మాన్ని వదలకు. జీవితంలో తప్పదిక నేను చెడు చేయక తప్పదు అని అనిపిస్తుంది, కుబేరా సినిమాలో లాగా. ఆయనది కూడా చూశాడు కుబేరా సినిమా. అప్పుడు కూడా నువ్వు నాగార్జున లాగా ఆ తప్పుదారిలో వెళ్ళకు. ఎప్పుడు తప్పుదారి ఎంత కష్టం అంటే మార్కండేయుడు చిరంజీవి, ఆయన చూశాడు ఆ సినిమా అంటే చూశాడు. మార్కండేయుడు చిరంజీవి ఫ్యాన్, నాగార్జున ఫ్యాన్ కూడా. చిరంజీవి అంటే ఆయన అనుకున్నాడు తన పేరే పెట్టుకున్నాడు కదా అని చిరంజీవి సినిమాలు చూశాడు. నాగార్జున సినిమా ఎందుకు చూశారంటే ఇక టైంపాస్ కావాలి, మరి ఇక చిరంజీవిగా బతుకుతే బోర్ కొట్టదా. సో కాబట్టి ఆయన అలాగా. సో ఏమైందంటే అలాగా ధర్మాన్ని మాత్రం వదలద్దు ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పాడు. అండ్ ధర్మరాజుగా ఉపదేశం జరిగింది. కానీ అర్జునుడికి ఇటువంటి ఉపదేశం జరగకపోయినప్పటికీ కూడా అర్జునుడు ఆ ధర్మాన్ని పాటించాలి అని చెప్పేసి అనుకోవడం అనేటటువంటిది ఏదైతే ఉందో అది మనను గుండెలను పిండి వేసేటటువంటి సన్నివేశము. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ 2, 3, 4 వారాలుగా మనం అరణ్య పర్వం ఏదైతే చెప్పుకుంటున్నామో ప్రతి ఒక్కటి కూడా ఒక మహోన్నతమైనటువంటి నీతి. వాళ్ళలో కూడా భావాలు. భీముడు ఒక్కొక్కసారి ఆవేశంగా వెళ్ళిపోతాడు, అన్నయ్య ఇలా చేద్దాం, అన్నయ్య అలా చేద్దాం అంటే, భీముడు నేను నీకు ఛాన్స్ ఇస్తాను, నువ్వు సరైన సమయం లోపల యుద్ధం చెయ్యి, నువ్వు యుద్ధం చెయ్యి, నేను వద్దని నిన్ను అనడం లేదు, కానీ ఇప్పుడు నేను సత్య వాక్కు అనేది ఏదైతే ఉన్నదో అది మనము పాటించాల్సినటువంటిది, నేను వాళ్ళకు మాట ఇచ్చాను అని. అట్లని చెప్పి ఆయన ఆలోచించకుండా ఉన్నాడా? లేదు. భీముడు అన్నట్టుగా హిమ పర్వతాన్ని గడ్డిపోచలేసే ఆప్తమా అన్నయ్య అని చెప్పేసి అన్నాడు అజ్ఞాతవాసం లోపల. ఆ మాట ఆయనకు జ్ఞాపకం ఉంది. అదే మాట ఆయన బృహదాశ్వంతో కూడా అంటాడు, మేము అజ్ఞాతవాసం చేసింటే మమ్మల్ని పట్టుకోకుండా వాళ్ళు ఉంటారా? ఇంపాసిబుల్. అటు కర్ణుడు చూస్తే కవచకుండలాలు, సహజ కవచకుండలాలు, కర్ణుడు కొట్టే దెబ్బలు ఎంత గట్టిగా తగులుతాయో ఊహించుకుంటేనే నాకు భయంగా ఉంది అని చెప్పి కూడా అంటాడు. అంటే ప్రత్యర్థులని తక్కువగా కూడా ఆయన ఊహించడం లేదు. సో ఇలా చూసుకున్నట్లయితే అరణ్య పర్వం అనేటటువంటిది మనకు జీవితంలో ఎన్ని పాఠాలు నేర్పిస్తుంది. అవతల వాళ్ళని తక్కువ చేయకపోవడము, మన ఆయుధాలు, స్ట్రెంగ్త్, ఆపర్చునిటీ, వీక్నెస్, ఇవి మనం ఏదైతే ఉంటుందో స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్ అని చెప్పేసి అంటారు. స్వాట్ ఎనాలిసిస్ అంటారు. ఆ స్వాట్ ఎనాలిసిస్ సరిగా చేశాడు ధర్మరాజు. ఈ స్వాట్ ఎనాలిసిస్ కి కావాల్సినటువంటి ధర్మాన్ని పట్టుకున్నాడు. తన స్ట్రెంగ్త్ ఏంటి? అర్జునుడు ఆయుధాలు తెచ్చుకోవడము, పంపించాడు. వీక్నెస్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల లోపల వీళ్ళకి రాజ్యం లేదు కాబట్టి తక్కువ మంది వీళ్ళకు సపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత అటువైపు ఉన్నటువంటి వాళ్ళు భీష్ముడు, కర్ణుడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, అటువంటి యోధులు ఉన్నారు. మన దగ్గర అటువంటి వారిని ఎదిరించడానికి సరైనటువంటి ఆయుధాలు లేవు. మన వీక్నెస్ ని గుర్తించాడు. ఆపర్చునిటీస్ అంటే అవకాశాలను ఎట్లా గుర్తించాడు ఆయన? ఏ రకంగా జ్ఞానం నేర్చుకోగలం. ఒకవేళ కనుక రాజ్యంలో ఉండుంటే ఎప్పుడో ఆడపదేదో ఒకటి, ఇప్పుడు మనం టెంపుల్స్కి వెళ్ళినట్టుగా 2 మాటలు వినడము, మళ్ళీ కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవడం జరిపేది. కానీ ఈయన అలా చేయకుండా ధర్మబద్ధమైనటువంటి విషయాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో వినగలిగాడు. అరణ్యంలో ఉన్నప్పుడు ఆయన ఎంత ధర్మాన్ని నేర్చుకున్నాడంటే తను అప్పటి వరకు నేర్చుకున్న వేదాలు ఉన్నటువంటి జ్ఞానం అంతా కూడా ఈ కథల రూపంలో ఆయన తెలిసేసుకున్నాడు. అదొక ఆపర్చునిటీ. తర్వాత అర్జునుడికి తపస్సు చేసుకునే ఆపర్చునిటీ వచ్చింది. గొప్ప గొప్ప అస్త్రాలని సేవించే తెలుసుకునేటటువంటి ఆపర్చునిటీ వచ్చింది. శివుడిని దర్శించే ఆపర్చునిటీ వచ్చింది. స్వర్గంలో 5 సంవత్సరాలు ఉండేటటువంటి అవకాశం వచ్చింది. థ్రెట్ అంటే ఏమిటి? ఇంకా మనకు వచ్చేటటువంటి ప్రమాదాలు ఏంటి అంటే అజ్ఞాతవాసము. అజ్ఞాతవాసం ఒకటే నా థ్రెట్. ఇంకొక థ్రెట్ కూడా ఆలోచించాడు ఆయన. ఆ థ్రెట్ ఏంటంటే మళ్ళీ మనము అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు జూదానికి పిలిచినప్పుడు మళ్ళీ ఓడిస్తారేమో, నాకు ఆట రాని వాడిని ఆట రాదు, ప్లస్ వాళ్ళు మోసం కూడా చేశారు, 2 రకాలుగా కూడా నేను దెబ్బతిన్నాను. సో థ్రెట్, స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్, ఈ 4ంటిని కూడా గుర్తించారు. సో దీన్ని మనం ఈ రోజు మేనేజ్మెంట్ లెసన్ లాగా కూడా నేర్చుకోవచ్చు. కాబట్టి అరణ్య పర్వం అనేది ఏదైతే ఉన్నదో ఇది మనం కొద్దిగా చదివినందుకే ఇన్ని గొప్ప విషయాలు తెలుసుకున్నాం.
వ్యాసుని యొక్క అరణ్య పర్వంలో ఎంత ఉందంటే చెప్పే కదా, ఇంతలా ఓ బుక్ 950 పేజీలు. ఎప్పటికవుతాయో తెలియదు. అంతా మనం ఎలాగో చాలా స్లోగా నేర్చుకుంటున్నాం. చాలా స్లోగా నేర్చుకుంటున్నందుకు మీ దగ్గర కొంతమంది బాధపడుతున్నారు. ఎవరైనా కొద్దిగా బాధపడుతున్న వాళ్ళు ఒకసారి చెప్తారా సార్? కొద్దిగా మీరు జై శ్రీకృష్ణ సార్. చాలా బాధపడట్లేదు బాగా సార్. చెప్తున్నారు సార్. ఇంటి కథలా కాకుండా ఒక్కదాని తత్వం అంతే స్టేట్మెంట్ పై చాలా చక్కగా చెప్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ మ్యామ్. అది ఆ థ్రెట్ ఎందుకు తీసుకోవాలి సార్ వాళ్ళు? మళ్ళీ వాళ్ళు పిలిస్తే వీళ్ళు ఎందుకు వెళ్ళాలి? ఆ బలహీనత ఏంటి వాళ్ళకి? అలా భయపడుతున్నాడు తను. ఆ టైంలో వీక్ పాయింట్ అయ్యి వెళ్ళిపోతానా అని చెప్పేసి అలా అంటాడు అంతే. వెళ్తాడని అన్నాడు. అలా వెళ్ళాల్సి వస్తే ఎలాగా అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. అంటే తను ఏంటంటే అప్పుడు వీక్ మూమెంట్ లో వెళ్ళాను, ఇప్పుడు కూడా మళ్ళీ ఒక వీక్ మూమెంట్ లోపల వెళ్తానా, వెళ్తే మళ్ళీ 13 ఏళ్ళు కంటిన్యూ అవుతుంది. ఇదే మాట నాకు భీముడు అన్నాడు. భీముడు అన్న తర్వాత ఇతను ఊరుకోడు, ఆ మాట మీద ఆలోచిస్తాడు. ఇతను తమ్ముడిని తీసిపడేయలేదు, తమ్ముడికి ధైర్యం చెప్పాడు. మనసు లోపల అగాధంలో ఉన్నటువంటి బాధ, అగాధమైనటువంటి బాధ, గుండె లోతుల్లో ఉన్నటువంటి బాధ తమ్ముడిని ఊరడించి పక్కకు పంపించేశాడు. తమ్ముడు ఇప్పుడు పీస్ఫుల్ గా ఉన్నాడు. తన భారం అంతా ఈయన ఎత్తినేసేసాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు బాధ అంతా ఈయనకుంది. అందుకోసమే ఎంత హీనమైన మాటలు అన్నాడు. ధర్మరాజు అన్న మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నా అంత దురదృష్టవంతుడు, నా అంత దౌర్భాగ్యుడు, నా అంత దుఃఖితుడు ప్రపంచంలో ఎవరైనా ఉంటారా అని అన్నాడు. ఇంతకంటే ఒకసారి గుర్తించండి, మనకు జీవితము మారకుండా ఉంది అంటే ఒక్కసారి ఆలోచించండి. ఇక మనం నిజంగా మనం మనుషులమేనా? ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం నేర్చుకుంటున్నాం చూసుకోండి ఒకసారి. మహోన్నతమైనటువంటి జ్ఞానాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. అరణ్య పర్వం అనేటటువంటిది మాటలు కాదు, మనం ముందే చెప్పుకున్నాం. అరణ్య పర్వము, శాంతి పర్వము, అనుశాసనిక పర్వము ఏవైతే ఉన్నాయో ఇవి చాలా అత్యద్భుతమైనటువంటివి. అందులోపల మనం మహోన్నతమైనటువంటి అరణ్య పర్వంలో ఎన్ని కథల ద్వారా ఎన్ని తత్వాలు నేర్చుకుంటున్నామో చూడండి. ఈ రోజు విశ్లేషణ ఎంత చేసుకోవచ్చో ఆలోచించండి ఒకసారి. ఇది మీరు మనస్సు లోపల పెట్టుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, శ్రావణ మాసం గొప్పేంటి సార్ అనకండి. ఈ 4 నెలలు ఆధ్యాత్మికంగా గొప్పగా మనం తొలి ఏకాదశి నుంచి స్టార్ట్ చేసుకోండి. మీరు ఈ 4 నెలల పాటు ఎంత పవిత్రంగా ఉండగలిగితే అంత పవిత్రంగా ఉండండి. ఏ విధమైనటువంటి మాంసాహారాలు స్వీకరించకుండా పవిత్రంగా ఉంటూ పండగలన్నింటినీ కూడా అద్భుతంగా మనసుతోటి చెయ్యండి. నేనేమంటున్నానంటే మీరు పండగలు చేసుకోండి, వ్రతాలు చేసుకోండి, నోములు చేసుకోండి, డాన్సులు చేసుకోండి, పిచ్చి కేకలు పెట్టుకోండి, నేనేమనను. కానీ మనస్ఫూర్తిగా చెయ్యండి. భగవంతుని గుండెల నిండా నింపుకుంటే మీకు తెలియకుండానే ఆ పవిత్రత వస్తుంది. పవిత్రతతో చేసేటటువంటి ప్రతి పనికి ఫలితం ఉంటుంది అని గుర్తుంచుకోండి. ఈ 4 నెలల పాటు అలా ఉండండి. ఇప్పుడు అవకాశం దొరికింది. శ్రావణ మాసం ఇప్పుడే ప్రారంభమైంది. శ్రావణ మాసంలో పసుపు కుంకుమలు, కారము, ఉప్పు ఇవన్నీ చల్లుకునే బదులుగా అద్భుతమైనటువంటి కథలని, ఆధ్యాత్మిక చింతనని పెంచుకోండి. చాలా బాగా గడ్డబ్బావు ఎంత ఫాస్ట్ గా చెప్తామన్నా అవడం లేదు. మీరేమో సార్ మీరు కొద్దిగా ఫాస్ట్ గా చెప్పాలా సార్, ఇట్లయితే ఇక తెల్లారేటట్టుంది, ఇక మీకు మస్తు శ్లోకాలు మిగిలిపోతున్నాయి సార్, ఇంకా అరణ్య పర్వంలోనే ఉంచిండు. మాకు తెలిసిన వాళ్ళు అయితే 15 వారాలలో మొత్తం భారతం అయిపోయింది. మీరేంటంటే 20 వారాలు అయినా కూడా ఇంకా ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నది సార్ అని చెప్పేసి కొద్దిగా బాధపడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. వాట్ యు సే? పడట్లేదు సార్. అందరి తరఫున నేను చెప్తున్నాను సార్. సార్ ద్రౌపది వస్త్రాపురం షార్ట్ కట్ లో చెప్పారన్న, ఎందుకని సార్ అది ఇంపార్టెంట్ కాదన్నా లేకపోతే నాకు ఇష్టం లేదని? అవునా సార్? అంటే వీళ్ళ వస్త్రాపహరణ కూడా నేను చెప్పానా? వీళ్ళకి కూడా వస్త్రాపహరణ చేస్తారు. ఎవరు? మన అన్నదమ్ములకి. అది చెప్పానా? అదే మీరు షార్ట్ కట్ లో చెప్పాను అన్నారు కదా, ఎందుకని? చాలా 10 మీరు కావాలంటే చూడండి, 10 నిమిషాల కంటే తక్కువలో చెప్పాను. ఓకే ఓకే సార్. నాకు ఇష్టం అనిపించదు. ఓకే సార్. అంటే ప్రపంచంలో అన్నిటికంటే కూడా మనం బాధపడేది ఎప్పుడు తెలుసా? వస్త్రాలు మనకు సరిగా లేకపోయినప్పుడు మనం బాధపడతాం. ఓకే, సో అది ఏంటంటే అత్యంత దారుణంగా అందరి ముందు మహానుభావులైనటువంటి వ్యక్తులని అంత అవమానపరచడం. అది ఇంక ఏమని చెప్తారు? నేను ఎంత అది చదువుతుంటే ఎలా అంటే బుక్ తడిసిపోయింది. అంటే ఏమి అతిశయోక్తి కాదు, బుక్ తడిసిపోయింది. చెప్పిన కొన్నిటికే చాలా చాలా బాధ, అంటే ఎంత బాధ అంటే అంత బాధ ఇస్తారు. నిజంగా అంత పూర్తి చెప్తే మేము కూడా తట్టుకోలేకపోయేవాళ్ళేమో.
నేను చెప్పలేకపోయేవాడిని, బహుశా నేను చెప్పలేకపోయేవాడిని, నేను ఖచ్చితంగా చెప్పలేకపోయేవాడిని. అందుకే కృష్ణుడు ఎందుకంటే నేను ఫీల్ అవుతాను నాకంటే నేను మనస్ఫూర్తిగా నేను చెప్తున్నా కదా, భగవంతుడు ఉన్నాడని నమ్మాలి, ఆ భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడని నమ్మాలి, మనందరిలో ఉన్నాడని నమ్మాలి. అది నేను గట్టిగా నమ్ముతా. అది నమ్మినప్పుడు మన గ్రంథాలన్నింటి నేను హోల్ హార్టెడ్ గా నేను స్వీకరిస్తాను. నేను స్వీకరించనిదల్లా కూడా డాంబికాలను నేను స్వీకరించను. నేను ఈ జయ హనుమాన జ్ఞాన గుణ సాగర నేను స్వీకరించను. నేను మఠాధిపతులు పీఠాధిపతులు డబ్బులు తీసుకుని మనల్ని మోసం చేయడం నేను స్వీకరించను. ఇందరు వేల మంది లక్షల మంది మతాలు మారుతున్నారు కదా, వారిని ఆపకుండా ఉన్నటువంటి ఈ పాపంతులను నేను యాక్సెప్ట్ చేయలేను. కోట్ల కొద్ది డబ్బు వస్తున్నా తిరుమల తిరుపతి దేవస్థానం ఎటువంటి సేవ చేయకపోవడాన్ని నేను యాక్సెప్ట్ చేయలేను. ఏం చేద్దాం చెప్పండి, ఏం చేద్దాం? ఈ విధంగా మనని ఆ రోజుల లోపల చంపేసే వాళ్ళు, నేను చెప్పే కదా, తురక వాళ్ళు అయితే ఎంత ఘోరంగా మనని ఆ ట్యాక్స్ కట్టడానికి, జిజియా ట్యాక్స్ కట్టడానికి వస్తే ముందు ముఖం మీద ఉమ్మేసేవాళ్ళు, తర్వాత కొట్టేవాళ్ళు. అంటే ఉమ్మేయడం అంటే వాళ్ళకి అదేంటంటే సైతాన్ మీద ఉమ్మినట్టు అనమాట. అంటే దేవుణ్ణి నమ్మని వాళ్ళు, అల్లాని నమ్మని వాళ్ళు అంటే వాళ్ళ మీద ఉమ్మేస్తే దెయ్యం మీద ఉమ్మినట్టు, సైతాన్ అంటారు వాళ్ళు. అలా ఉమ్మేయడం, తర్వాత ఒకటి వచ్చి చెంప దెబ్బ కొడతాడు, అంటే దెయ్యాన్ని దెబ్బ కొట్టాడు అనమాట. అలా దెబ్బ కొట్టడం, ఇన్ని తట్టుకుని హిందూ ధర్మం లోపల మన తాతలు నిలబడ్డారు కాబట్టి వాళ్ళ హిందూ మతం గురించి మనం మాట్లాడుకునేటటువంటి అవకాశం ఉంది. తన్నులకు దెబ్బలకు భయపడితే ఏమయ్యేది? ఇవాళ తన్నులకు దెబ్బలకు కాదు, ఒకడైనా కొడతా అంటే మారిపోతాం మనం. దేశం లోపల ఇప్పటికీ చాలా తక్కువ అయిపోయారు హిందువులు. పక్క దేశాలలో చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్ లో ఊచకోత కోసి హిందువులని ప్రతిరోజు చంపేస్తున్నారు. 27% ఉన్నటువంటి 30% ఉన్నటువంటి హిందువులు ఇవాళ 7%కి వచ్చేసారు బంగ్లాదేశ్ లో. పాకిస్తాన్ లో 20% ఉన్నటువంటి హిందువులు ఇవాళ 1%లోకి వచ్చారు. 1%. దొరికిన చోట దొరికిన వాళ్ళని చంపేయడమే వాళ్ళ ఉద్దేశము. ఇటు చూస్తే క్రైస్తవులు చాప కింద నీరులాగా ఉంటూ కోట్లాది మందిని మార్చేస్తున్నారు. వాళ్ళని ఎదిరించడానికి మన దగ్గర డబ్బు లేదా, మార్బలం లేదా, అన్ని ఉన్నాయి. కానీ ఎందుకు చేయడం లేదు? టీటీడీ చేయరు, మా పీఠాధిపతులు చేయరు. ఎందుకంటే వాళ్ళకి ముందేంది, వాళ్ళకి ఆస్తులు కూడా పెట్టుకోవాలి. ఈ పాపాత్మలందరినీ ఏం చేయాలి? ఈత బరికెలతో ఈ పీఠాల మీద కూర్చున్న ప్రతి ఒక్కరిని ఈత బరికెలతో కొట్టాలి. ఎందుకంటే వాటి లోపల జ్ఞానం లేదు, వాళ్ళకు జ్ఞానం లేదు, మన ధర్మాన్ని కాపాడదామని లేదు. వాళ్ళకు ఒక పొజిషన్ వచ్చింది, దాన్ని కాపాడుకుంటున్నారు. ఇట్స్ ఏ మాఫియా. అర్థం చేసుకోండి, ఇది మాఫియా. కానీ మన దురదృష్టం ఏంటంటే మనం దీన్ని బయటకు చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాము. చెప్పుకుంటే మనలో మనమే కొట్లాడుకోవాలి. ఫలానా పీఠం వాడు ఇలా చేస్తున్నాడు, ఏవో భగవద్గీతలు నేర్పిస్తానంటాడు, అవ్వంటాడు, వాడు మోసం చేస్తూ డబ్బు ప్రతి ఒక్కడు మోసం చేస్తున్నాడు. ఎవడు మోసం చేయట్లేదు? ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి వీళ్ళందరికీ చెప్పండి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ తీసుకోండి, ఈషా ఫౌండేషన్ తీసుకోండి, దత్తపీఠం వాళ్ళు తీసుకోండి, ఎంత మంది మోసం చేస్తున్నారు ప్రపంచంలో. శంకర మఠాలు తీసుకోండి. డబ్బు లేకుండా వీళ్ళకి చెప్పండి, అయితే మీరు ఏం తీసుకోకుండా చేయించండి అని చెప్పండి, చేయకుండా ఊరుకోరు వాళ్ళు. మీరు జేఆర్ఎస్ ట్రస్ట్లలోకి వాటిలోకి వెళ్తేనైతే మీకు అక్కడ ఫీజులు కట్టింది లోపలికి రానియరు. మీరు ఫస్ట్ లైన్ లో కూర్చోవాలంటే 10,000, సెకండ్ లైన్ లో కూర్చోవాలంటే 7,000, థర్డ్ లైన్ లో కూర్చోవాలంటే 5,000, ఫోర్త్ లైన్ లో కూర్చోవాలంటే 2,500 కట్టిస్తారు. వెంకటేశ్వర స్వామి దర్శనానికి 10,000 రూపాయల టికెట్ ఉంటుంది, తెలుసా మీకు? తిరుపతి లోపల మోసం, అంత మోసం. ఇంకొక విషయం, షాకింగ్ విషయం చెప్తాను. తిరుపతి లోపల ఈ రోజు మనం మాట్లాడుతున్నప్పుడు, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్రిస్టియన్స్ అందరినీ తీసేస్తామని చెప్పారు కదా. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న 4,500 క్రిస్టియన్స్ ఇంకా ఉద్యోగంలో ఉన్నారు. ఏం చేయగలిగారు వాళ్ళని? ఈ 8 ఏళ్లలో ఒక్క వ్యక్తిని మాత్రము ఉద్యోగము మార్చగలిగారు వారు. ఒకే ఒక వ్యక్తికి ఉద్యోగము మార్చగలిగారు ఎన్నో కోర్టు కేసుల తర్వాత. అంటే ఈ 4,000 మందిని కనుక మనము తీసేయాలి అంటే ఇంకొక 400-500 సంవత్సరాలు పడుతుంది. అప్పటికి హిందువులు మిగులుతారన్న గ్యారంటీ లేదు. ఇటువంటి సమాజంలో బతుకుతున్నాం మనం. మన అద్భుతమైనటువంటి ధర్మాన్ని గుర్తించలేకుండా ఈ మోసగాళ్ల చేతుల్లో పడి డబ్బు సమర్పించుకుంటూ ఉన్నాం. మన యొక్క సాధన మర్చిపోతున్నాము, మన యొక్క ధర్మాన్ని మర్చిపోతున్నాము. పాపాత్ముల చేతుల్లో కూడా డబ్బులు పెడుతున్నాం. వాడేదో చూపిస్తాడు, చిన్నగా 4 ఆవులు చూపిస్తాడు, ఆవుల కోసం సేవ అండి అంటాడు. అందరము వేలకు వేల డబ్బులు అర్పించేస్తుంటాం అక్కడ. ఇంకొకడు ఉంటాడు పాపాత్ముడు, ప్రవచనాలు చెప్తాను నేను, 18 ప్రవచనాలు 18 పురాణాలు చెప్తానంటాడు. వాడు డబ్బుల మీద డబ్బులు, ఒక ఎలా అంటే రక్త పిశాచి కనుక అడిగినట్టుగా అడుగుతాడు. అడుక్కు తింటాడు వాడు, లిటరల్లీ అడుక్కు తినే రకాలు. ఇక ఇంకొంతమంది ప్రవచనకర్తలు యూఎస్బీలు, సీడీలమ్మి. వీళ్ళకి జీవితం గడవకపోతే లేదా వాళ్ళ వృత్తి అదే అయితే దట్ ఈస్ ఫైన్. వాళ్ళ జీవితం గడవడానికి ఫీజు తీసుకుంటారు. ఇప్పుడు గురువులు ఫీజు తీసుకుంటారు కదా, టీచర్స్, అలా తీసుకుంటే తప్పు లేదు. కానీ వీళ్ళు ఏంటంటే మేము మిమ్మల్ని ఏదో ఉద్ధరిస్తాము అని చెప్పేసి డబ్బులు తీసుకోవడం. ఇళ్ళకు వస్తారు ఈ శంకర మఠం వాళ్ళందరూ వచ్చేసి ఇలా ఆశీర్వదిస్తారు, 10 సెకండ్స్ ఉంటారు, 10 లక్షలు తీసుకొని వెళ్ళిపోతారు. చెక్కులు, క్యాష్,
మాకు బ్రాహ్మణ సమాజం ఉంది. ఆ బ్రాహ్మణ సమాజం నుంచి 90 లక్షలు ప్రతి సంవత్సరం. ఇంకా వదిలేసేయండి. ఏదో అంటారు కదా, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని. ఎవరినేమైనా అన్నామంటే హిందూ ధర్మం, వీళ్ళందరూ ఏమైనా చెడ్డవాళ్ళ? పాపం ఇందులో ఉన్న వాళ్ళందరూ, ఇరుక్కుపోయిన వాళ్ళందరూ మంచి వాళ్ళు కదా. ఇలా ఒక్కడు చెడ్డవాడు ఉండడు. పాపం తెలియక అమాయకంగా ఉన్న వాళ్ళే ఉంటారు ఎక్కువ మంది. మోసగిస్తున్న వాళ్ళు ఎప్పుడు తెలివైన వాళ్ళే ఉంటారు. గుర్తుంచుకోండి, తెలివైన వాళ్ళు ఎప్పుడు కూడా మోసగిస్తారు. తెలివి తక్కువ వాళ్ళు మోసగింపబడతారు. ఈ పైన పీఠాలలో మఠాలలో వీళ్ళు ఉన్న వాళ్ళందరూ చాలా తెలివైన వాళ్ళు ఉంటారు. ఒక తెలివి తక్కువ వాడి కంటే ఒక తెలివైన వాడు ఎక్కువ మోసం చేయగలడు. ఎందుకంటే తెలివైన వాడు ఇటు మాట్లాడగలడు, అటు మాట్లాడగలడు, మాట్లాడి మోసం చేయగలడు. సో కాబట్టి ఏంటి, ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం ఉన్న దాంట్లో ఏమి చేయలేనటువంటి పరిస్థితి. ఏదో ఈ ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ లాంటివి, బజరంగ దళ్ ఇలాంటివి చాప కింద నీరులాగా చేసే సహాయాన్ని చేస్తున్నాయి. వీళ్ళు కూడా ఎంత చేస్తారు. ఇప్పుడు రేపు ఏదైనా ప్రమాదం వస్తే ఏం చేస్తున్నారండి ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఏం చేస్తున్నారండి విహెచ్పి అంటారు. మీరేం చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ కోసం, మీరేం చేస్తున్నారు విశ్వ హిందూ పరిషత్ కోసం, మీరేం చేస్తున్నారు దుర్గా వాహిని కోసం? జై శ్రీకృష్ణ. వదిలేయండి, ఈ మాటలు పక్కకు పెట్టేసేయండి. జై శ్రీకృష్ణ. ఏమనుకోవద్దు ఇలా అన్నందుకు. కానీ గుర్తుంచుకోండి, ఎవడైనా డబ్బు అడిగితే, డబ్బు అడిగిన వాడు ఎవ్వడు కూడా మీకు గురువు కాదు అని గుర్తుంచుకోండి. మీ లోపల అంధకారాన్ని పోగొట్టే వాళ్ళు మాత్రమే గురువులు. మీతో కాళ్ళు పట్టించుకునేవాడు, మీతో పూజలు చేయించుకునేవాడు, మీకు మంత్రాలు ఇచ్చి నేను గురువుని అని చెప్పి చెప్పించుకునేవాడు, టీవీలలో మంత్రాలు ఇచ్చే పాపాత్ములు, తర్వాత టీవీల లోపల పెయిడ్ ప్రోగ్రాంలు ఇచ్చేవాళ్ళు, తర్వాత డిజిటల్ మార్కెటింగ్ ద్వారా నెంబర్ ఆఫ్ వ్యూస్ పెంచుకునేటటువంటి పాపాత్ములు, ఆ పాప అది 10 లక్షల వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు అని చెప్పి చెప్పడము, నంగిగాళ్ళని అనుసరించి మీరు ఇంత కుంకుమకి ఆమెకి ఇంత పుణ్యం వస్తే మీరు ఇవాళ ఇంత కుంకుమ పూజ చేస్తే మీకు ఎంత పుణ్యం రావాలి అంటారు. మీరు మిమ్మల్ని మీరు శుభ్రపరచుకోకుండా పసుపు పూజలు కుంకుమ పూజలు ఒక్కసారి ఆలోచించండి. మనము పవిత్రంగా మారకుండా ఏ పూజలు చేసి ఏ లాభం ఒకసారి ఆలోచించండి. ఎప్పటెప్పటి పాపాలు, కోట్ల జన్మలలో చేసుకున్నటువంటి పాపాలు పరిష్కరించుకోవడానికి వచ్చినటువంటి ఒకే ఒక జన్మని ఈ మూర్ఖుల చేతుల లోపల, ఈ స్వార్థపరుల చేతుల లోపల పడి మనం పాడు చేసుకుంటామా? ఆలోచించండి. ఎవరిది వాళ్ళు ఆలోచించాల్సిందే. నేను ఇంతకు ముందు చెప్పినట్టే అందరూ మారతారని నేను ఎప్పుడూ ఆశించాను. శ్రీకృష్ణ భగవానుడు కూడా 18 లక్షల మందికి ఒక్కసారి అందరు రండి ఒకసారి కూర్చోండి నేను ఒకసారి భగవద్గీత చెప్తా అని చెప్పలేదు. 18 అక్షోహిణులు ఉన్నాయి. ఒక్క అర్జునుడికే చెప్పాడు. కనీసం పంచ పాండవులకు కూడా చెప్పలేదు, ఒక్క అర్జునుడికే చెప్పాడు. వశిష్ఠుడు వశిష్ఠ రామాయణం ఒక్క రాముడికే చెప్పాడు, వశిష్ఠ గీతని. కపిలుడు తల్లికి ఒక్కదానికే కపిల గీత చెప్పాడు. ఈ విధంగా ఎప్పుడైనా కూడా క్వాలిటీ అనేది ఎప్పుడూ తక్కువనే ఉంటుంది. అమాయకులే ఎక్కువ మంది ఉంటారు. చాలా మంది అంటారు నాకు ఎక్కువ మంది వస్తున్నారు, నీకు తక్కువ మంది వస్తున్నారు కాబట్టి నేనే గొప్ప, నాకు 10 మిలియన్ ఉన్నారు, నీకు 2000 సబ్స్క్రైబర్సే ఉన్నారు కాబట్టి నువ్వు తక్కువ అన్నారు అనుకోండి. అలాంటి బూత్ ఛానల్స్ పెట్టుకో, 10 రోజుల్లో కోట్ల మంది తయారవుతారు సబ్స్క్రైబర్స్. ప్రపంచంలో డ్రగ్గులు వేసుకునే వాళ్ళు, తాగే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అది కరెక్టా? వీళ్ళందరూ సబ్స్క్రైబర్స్ చూసుకుంటా బంధాలు ఉండకూడదు అని మన గ్రంథాలు చెప్తుంటే, మాకు దేవుడు ఇద్దరు మన వల్లని, ఇద్దరు ఆడ మన వల్లని, ఇద్దరు మగ మన వల్లని ఇచ్చాడని చెప్పేసి వీళ్ళందరినీ ఏమనాలి? వీళ్ళందరినీ, ఈ పాపాత్ములందరినీ ఏమనాలి? మన లోపల రాజులని వాళ్ళ పొద్దున మనం అత్యద్భుతమైనటువంటి భాగవతంలో ఏం తెలుసుకున్నాము? అన్నింటినీ వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. పృథుమ వెళ్ళిపోయాడు, అంగమహారాజు వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ మహానుభావులు అందరూ కూడా ఎలా వెళ్ళిపోయారు రాజ్యాన్ని వదిలేసి? అన్ని ఉన్నటువంటి మహానుభావులు ఎలా వదిలేయాలి? ఎందుకంటే అది ధర్మం కాబట్టి. నువ్వు వానప్రస్థానికి వెళ్ళడము, సమాజానికి దూరంగా ఉండడము ధర్మము కాబట్టి వెళ్ళిపోయారు. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ ఇంకా ఏం చేస్తారు తెలుసా? మనవళ్ళు మనవరాలు పుట్టిన తర్వాత ఏమని మాట్లాడతారు తెలుసా? మనవళ్ళు మనవరాలతో ఉంటూనే మీరు సాధన చెయ్యాలండి. మాట మార్చేసారు, అయిపోయింది. వాళ్ళు మనవళ్ళు మనవరాలు పుట్టేదాకా ఒక మాట, మనవళ్ళు మనవరాలు పుట్టిన తర్వాత ఒక మాట. సో కాబట్టి ఏమైందంటే సాధన, వీరు ఎట్టి పరిస్థితుల్లో వీరు సాధన చేయడం లేదు. జీవితంలో వస్తున్నటువంటి భోగభాగ్యాలను అనుభవించాలనేటటువంటి ఉద్దేశం తప్పితే వీరి లోపల వారు సాధన చేయాలని కానీ, వారు సిద్ధులు సాధించాలనేటటువంటి విషయం కానీ వీరి లోపల లేదు. వారు డెవలప్ అవుదామని ఏ పరిస్థితుల లోపల ఏ క్వశ్చనా వారికి లేదు. వారు ఎంతసేపు కూడా ఇక్కడ దొరుకుతున్నటువంటి గుర్తింపుని స్వీకరించాలి, ఇక్కడ దొరుకుతున్నటువంటి డబ్బును స్వీకరించాలి, ఇక్కడ దొరుకుతున్నటువంటి సుఖాలని, ఆనందాన్ని స్వీకరించాలి అని అనుకుంటున్నారు. అటువంటిప్పుడు వాళ్ళకి మనకు తేడా ఏంటి అనేది గుర్తించాలి. మీరు ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తించాలి. జై శ్రీకృష్ణ. ఇంకెవరైనా మాట్లాడితే ఓకే, లేకపోతే ఈ రోజుకు ముగించుకుందాం. హరే కృష్ణ సార్, మీరు అన్నది కరెక్టే సార్. అసలు 25 సంవత్సరాల కింద ఎట్లుండే వాళ్ళం, ఇప్పుడు ఎంత అలజడి, ఎన్ని సమస్యలు.
ఈ యూట్యూబ్ ఛానల్ చూసి కూడా సందేహాలని ఇవని అవని పెద్ద అసలు పరిశాన్ చేస్తారు జనాలను. కరెక్ట్. ఫలానా రాశి వాడికి ఇది ఉంది, మ్యూట్ లో పెట్టుకోండి. ఇది చేసినారంటే మీ జీవితం అంతా మారిపోతుంది, ఇలా ఉంటే మీకు శనిదేవుడు ఎప్పటికీ రాడు. ఇటువంటి మాటలన్నీ ఎంత తప్పండి అని చెప్పండి. ప్రారంభం ఎవరు మార్చలేరు అని చెప్పినప్పుడు దురదృష్టం. జై శ్రీకృష్ణ. అప్పటి నాటకాలు, అప్పటి సినిమాలు, అప్పటి వీధి నాటకాలైనా ఏవైనా అప్పుడు ఎంతో ఆనందాన్ని ఇచ్చేది, మనసు ప్రశాంతంగా ఉండేది. మరి 20 సంవత్సరాల నుంచి ఇప్పుడు అన్ని ఆశ్రమాలని ఇవని అవని చాలా పరిశాన్ చేస్తారు అందరు. మీరు అన్నది చాలా కరెక్ట్, 100%. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రేపు ఇప్పట్లాగానే ఛందస్సు చివరి భాగం ఉంటుంది. తర్వాత వారం నుంచి అంటే ఈ సండే కాక వచ్చే సండే నుంచి మనము అలంకారాలు ప్రారంభించుకుంటాము. సో అందరూ కూడా సిద్ధంగా ఉండండి. రేపు ఛందస్సు లోపల చివరి భాగము, లాస్ట్ మినిట్ ప్రశ్నలు అవి ఏమన్నా ఉంటే తీసుకుంటాము. మరిన్ని వృత్తములని మనము నేర్చుకుందాము. సులభంగానే ఎంత అర్థమైతే అంతే అర్థం చేసుకోండి. జస్ట్ ఇది వృత్తము అంటే ఇలా ఘన విభజన ఉంటుంది, ఇలాంటి ట్యూన్ లో వస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకుంటే చాలు. అన్ని మీరేం ఎగ్జామ్కి వెళ్తున్నారా లేకపోతే ఇంకేదన్నా చేస్తున్నారా అలా ఏం లేదు. కాబట్టి ఎంత జ్ఞాపకం ఉండగలిగితే అంత జ్ఞాపకం ఉంచుకోండి. రేపటితోటి మనం ఛందస్సుని పూర్తి చేసుకుందాం. ఎన్నాళ్ళైనా చెప్పుకోవచ్చు ఛందస్సు ఇలాగా, బట్ ఇక చాలు. 4-5 వారాలు అయిపోయింది కదా, ఛందస్సుని పూర్తి చేసుకుని వచ్చే వారం నుంచి అలంకారాలు కావాలంటే విపులంగా వివరంగా తెలుసుకుందాం. అవి సరదాగా ఉంటాయి, ఉపమానాలు కూడా బాగుంటాయి. అది వీలైనంతగా తెలుసుకుందాం. అద్భుతంగా ఉంటాయి. ఇంకెవరికి ఏం ప్రశ్నలు లేకపోతే ఈరోజు ముగించుకుందాం. 30 seconds. అందరూ కూడా అద్భుతమైనటువంటి మహాభారతాన్ని పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో విన్నారని, ధర్మ విచారణ, తత్వ విచారణ చేసుకున్నామని, దీన్ని జీవితంలో ఆచరించవలసినటువంటి అవసరం వచ్చిన ప్రతిసారి ఆచరించాలని, మన లోపల పరిణతి రావడమే నిజమైనటువంటి భక్తి అని, నిజమైనటువంటి జ్ఞానము అన్న విషయాన్ని తెలుసుకున్నామని ఆశిస్తూ, అందరి లోపల కూడా సహృదయత, బుద్ధి వికసింపడము జరుగుతుందని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు. జై శ్రీకృష్ణ. శుభం రాత్రి. శుభం భూయాత్. జై శ్రీకృష్ణ.